హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ ఘోస్ట్ విజయ్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఎన్నో డౌట్స్ ఉన్నాయి నాకు, దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం మనం. ఏంటి ఆ డౌట్స్ అంటారా? రీసెంట్గా నేను డేటింగ్ యాప్స్ జస్ట్ చూస్తున్నానండి. డేటింగ్ యాప్స్ గురించి చాలా ప్రమోట్ చేస్తున్నారు. హీరోయిన్స్ కూడా అందులో చాలామంది, మన వెల్ నోన్ హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. నాకు ఒక డౌట్ ఉండిపోయింది, అసలు ఏంటి డేటింగ్ యాప్స్ ఎందుకు చేస్తున్నారని రకరకాల డౌట్స్ ఉన్నాయి. సార్తో ఈరోజు డిస్కస్ చేద్దామని మాట్లాడడం జరిగింది. ఈ సైడ్ ఓకే, ఈరోజు మేము ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. ఎన్నో విషయాలు, అలర్ట్ చేయాల్సిన విషయాల్ని మీతో ఖచ్చితంగా తెలియజేయాల్సిన బాధ్యతగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా పూర్తిగా ఒక వీడియోని చూసి మీరు డెసిషన్ తీసుకుని కామెంట్ కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నమస్తే విజయ్ గారు. నమస్తే అండి. సో నేనైతే డేటింగ్ యాప్స్ ప్రమోషన్ ఏదో అసలు ఒకటి రెండు చూడంగానే, మన దరిద్రం ఏంటంటే ఈ మధ్య ఫోన్ పట్టుకున్నప్పుడు ఏదైతే ఒక రెండు కొంచెం సేపు గ్యాప్ ఇచ్చామో కంటిన్యూస్గా అవి వీడియోస్ రావడం, పాప్ అవ్వడం మనం గమనిస్తున్నాం. అలా ఈ మధ్య నేను డేటింగ్ యాప్స్ చూస్తే రకరకాల యాప్స్ అసలు ఎందుకు వస్తున్నాయి, అదేదో ఏమంటారు పెళ్లి మ్యాట్రిమోనీ యాప్స్ అన్న కొంచెం నయమండి పెళ్లి కోసం. ఈ డేటింగ్ యాప్స్ అనే కాన్సెప్ట్ నాకు అర్థం కావట్లేదు. అందులో నాకు మెయిన్ పాయింట్ ఏంటంటే, అప్పుడే స్కూల్ అయిపోయి కాలేజ్కి వచ్చిన వాళ్ళకి అప్పుడే రాక ఫోన్ వస్తుంది, వాళ్ళ చేతిలో పడితే పరిస్థితి ఏంటా అని ఒక పెద్ద డౌట్ వచ్చింది. సో అదేనండి, ఇప్పుడు మనం డేటింగ్ యాప్స్ చూసినట్లయితే చాలా డేంజరస్గా తయారైనాయి. సుప్రీంకోర్టు రూలింగ్ ఏమని ఇచ్చిందంటే డేటింగ్ యాప్స్ని డీక్రిమినలైజ్ చేసింది. అది ఒక క్రిమినల్ నేచర్లో ఉన్నాయి కాదు, ఇట్స్ ఓకే టు హ్యావ్. సుప్రీంకోర్టు ఓకే చెప్పిందా? డేటింగ్ యాప్స్ రన్ చేసుకోవచ్చు అని చెప్పింది, అందుకని రన్ చేస్తుంది వీళ్ళు. ఇంతకుముందు బ్యాన్ ఉండేవి డేటింగ్ యాప్స్ మీద, బట్ సమ్ రెగ్యులేషన్స్తో. రెగ్యులేషన్స్ అంటే మైనర్స్ ఎంటర్ అవ్వకూడదు, వీటిలో కొన్ని అబ్జెక్షన్స్ పెట్టింది అనమాట. యాజ్ పర్ లా కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. సో అవన్నీ దొంగలో దొక్కి, సుప్రీంకోర్టు సంబంధించిన రూలింగ్స్ అన్ని దొంగలో దొక్కి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు అంటే రూల్స్ ఫాలో అవ్వట్లేదు, ఎవరు ఫాలో అవ్వట్లేదు. ఇప్పుడు మీరు ఒక మైనర్ని తీసుకురండి, ఒక మైనర్తో ఇప్పుడు రిజిస్టర్ చేయొచ్చు. అంటే జస్ట్ ఒక పాపప్ నోటిఫికేషన్, జస్ట్ ఒక మెసేజ్, ఆర్ యు 18+ అని చెప్పి ఇంకా రోబోట్ హ్యూమన్ తెలుసుకోవడానికి రకరకాల ఆప్షన్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో అదే కదా, ట్రాన్స్పరసీ లేదు అంటున్నాను. ఈ వెబ్సైట్స్కి ఏంటంటే ట్రాన్స్పరసీ లేకపోయేసరికి ఏంటంటే మైనర్స్ ఎక్కువ దీనిలోకి వెళ్తున్నారు. ఇప్పుడు నాకు బాగా బాధ అనిపించేది ఏంటంటే, ఈ యొక్క కొన్ని అన్ని లాలో ఉండవండి. ఇప్పుడు ఏ మెన్ కెనాట్ ఎంటర్ ఇంటూ లేడీస్ టాయిలెట్, ఉమెన్ కెనాట్ ఎంటర్ ఇంటూ మెన్స్ టాయిలెట్ అనేది రూల్ ఉండదండి లాలో. ఆడవాళ్ళు మగవాళ్ళ బాత్రూంలోకి, మగవాళ్ళ ఆడవాళ్ళ బాత్రూంలోకి వెళ్ళకూడదని రూలే ఉండదు. ఇట్స్ జస్ట్ కామన్ సెన్స్. అండ్ మనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, దానికి ఒక లా కావాలా? ప్రతి చోట మనకి లా కావాలి. అసలు ఈ లాజిక్కే ప్రతి ఒక్కరు మీరు అన్నట్టు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా తీసుకున్న ఒక డెసిషన్, అది దానికి లా పెట్టుకోవాల్సినంత అవసరం ఉంటుంది. కామన్ సెన్స్ పార్ట్ ఉంటుంది. సో సొసైటీని ఇప్పుడు అది కరెక్ట్ కాదు కాబట్టి మనం దానికి లా అవసరం లేదు. సో అట్ ద సేమ్ టైం డేటింగ్ యాప్స్ కూడా చూసినట్లయితే సొసైటీ పాడైపోతుంది. కామన్ సెన్స్ అది, దానికి లా అవసరం లేదు, అది కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఏం గైడ్ లైన్స్ ఇచ్చింది అవన్నీ పక్కన పెడితే రన్ చేసుకోవడానికి మైనర్స్ కూడా ఇప్పుడు జస్ట్ అది నేను 18+ అని చెప్పేసి ఒక ఫేక్ ఈమెయిల్ ఐడితో ఎంటర్ అయిపోతున్నారు. దాన్ని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది, ఫేక్ ప్రొఫైల్స్ డిలీట్ చేయాల్సిన అవసరం ఉంది, కానీ చేయట్లేదు. ఇవి రన్ అవుతున్నాయి. ఒకటి ఏంటంటే పాయింట్, బేసికల్గా 18+ అంటే వాళ్ళ స్కూల్లో బాగా శుద్ధేసి మార్కుల కోసం వచ్చిన తర్వాత వాళ్ళకి వేరే ప్రపంచం తెలియదు. ప్రపంచం పెద్దది, మీరు ప్రపంచంలో అడుగు పెట్టబోతున్నారు, స్టడీస్ ఇంపార్టెంట్ అని సెలక్షన్ చాయిస్ 10th తర్వాత స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. వాళ్ళకి నిజంగా ప్రపంచం తెలియదండి. మనం దాని తప్పు పట్టాల్సిందేం లేదు, వాళ్ళ గ్రౌండే తెలియదు, ప్రపంచం ఏం తెలుసు. ఈవెన్ 19 ఉమెన్ లో మైనర్ కిందే వాళ్ళు, అంటే నా లెక్కలో మెంటలీ మైనర్ కింద 25 వచ్చేదాకా మెంటలీ దే ఆర్ మైనర్స్. ఎడ్యుకేట్ అవ్వాలి. ఎడ్యుకేషన్ అంటే డిగ్రీలు వస్తున్నారు, ఎడ్యుకేషన్ అంటే డిగ్రీలు కాను రియల్ లైఫ్ లో ప్రపంచం ఏం తెలియట్లేదు ఎవరికి. మొబైల్స్ లో ఉంటున్నారు, అదే ప్రపంచం అనుకుంటున్నారు. నాకు అదే, అందుకే ఈ రోజు డిస్కషన్ పెట్టడం జరిగింది. సో మనం చూసినట్టయితే ఈ హీరోయిన్ ఒక ఉంటది, ఈమె డేటింగ్ యాప్స్ రోజు నైట్ ట్రూలీ మ్యాడ్లీ అని చెప్పేసి, ఇది యాప్ పేరు ఏంటంటే ఇది ట్రూలీ మ్యాడ్లీ అని చెప్పి హీరోయిన్. ఓకే, తర్వాత మీరు చూసినట్లయితే ఈ హీరోయిన్ పేరు ఏంటో నాకు గుర్తు రావట్లేదు, ఏముంటది కదా, అందరూ నివేదా థామస్ కదా. అందరూ ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, నివేదా థామస్ ఏదన్నా ఆడవాళ్ళకి ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు ఈ సాంగే పెడతారు బ్యాక్గ్రౌండ్. ఏమే రాత్రిపూట వచ్చి ఇది యాడ్స్ లో డేటింగ్ యాడ్స్ లో ఈవిడ కూడా వచ్చి, రండి ఖాళీగా మీ హస్బెండ్తో మాట్లాడటానికి ఇబ్బంది అయితే కనుక వచ్చి డేటింగ్ యాప్లోకి వచ్చి ఎవరో ఒకళ్ళు మగవాళ్ళతో మాట్లాడండి,
మీ యొక్క బాధలను పంచుకోండి. ఇప్పుడు హస్బెండ్ ఉంటే అవతల ఆడవాళ్ళతో మగవాళ్ళతో పని ఏంటండి చెప్తున్నా. అంటే హస్బెండ్ ఇంట్లో లేకపోయినా సరే అంటే ఖాళీ ఉంది కదా అని ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడతారా? వీళ్ళు చెప్తుంది అదేనండి. ఈ హీరోయిన్స్ ప్రమోట్ చేస్తుంది అదే. ఈ దరిద్రులంతా వచ్చి ప్రమోట్ చేస్తుంది. మీరు మీ హస్బెండ్ బయటికి వెళ్ళారు, మీ హస్బెండ్ ఇంట్లో లేకపోతే కనుక మీరు ఈ డేటింగ్ వెబ్సైట్లోకి వచ్చి ఎవరో ఒకరితో మాట్లాడినా అని చెప్పి వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు ఈ వెబ్సైట్స్. కాసేపు బయటికి వెళ్తే పర్ఫ్యూమ్ వాడమని ప్రమోట్ చేయడమే దరిద్రం రా నాయన అంటే డైరెక్ట్ గా హస్బెండ్ లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడు అంటే సాధారణ ఉమెన్ చెప్తున్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే ఒక సాధారణ గృహిణి లేకపోతే సాధారణంగా ఒక 10th క్లాస్ అయిపోయిన ఇంటర్ అయిపోయిన పిల్లలు ఒక చూస్తే అది పాజిటివ్ గా కనిపించిన బ్యాక్గ్రౌండ్ అలా లేదు. లేదు, ఎడ్యుకేట్ చేసేవాళ్ళు లేరు. ఎడ్యుకేషన్ అంటే పుస్తకాలు రాసి ఎగ్జామ్ రాయడం ఎడ్యుకేషన్ కాదు, సొసైటీ అన్నది. సో దీనివల్ల ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఎక్కువ పెరుగుతున్నాయి. ఇల్లీగల్ అఫైర్స్ పెరిగినామంటే ఆటోమేటిక్గా డైవర్సల్కి వెళ్తున్నారు. ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం 2 పాయింట్స్ మాట్లాడుకున్నామండి. ఈ స్కూల్కి వచ్చిన వాళ్ళకి తెలియదు, లేదా ఖాళీగా ఉన్న వాళ్ళు చార్జ్ చేయమనేది రాంగ్ అని మనం మాట్లాడుకున్నాం. ఎవరైతే ఇంకొకళ్ళు తెలియని పర్సనే కదా కాసేపు మాట్లాడదాం అనుకోవడం ఓకే, వాడు జెన్యూన్ అయితే ఓకే. ఇన్ కేస్ కాకపోతే అసలు జెన్యూన్ కాదు, ఇంకోట కాదండి. మీరు అసలు వాడు ఎవడో తెలియనప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటున్నాను. క్యూరియాసిటీ లెవెల్స్ బాగా పెరిగిపోయి సరే మాట్లాడారు ఆత్రం కొద్ది అని అనుకుందాం. సరే ఫస్ట్ నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే సరే వాళ్ళు ఎంటర్ అవ్వడమే రాంగ్ అనేది 100% ట్రూ. కానీ ఒకవేళ ఎంటర్ అయ్యారు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఏం తింటున్నావు, అమ్మ వాళ్ళు ఏం చేస్తారు అంటే సొల్లు కబుర్లు అని చెప్తారు వాళ్ళకి. వాడెవడో జెన్యూన్ కాదు, ట్రాప్ చేయడానికి వస్తే వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఏమైపోతుంది. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ట్రాప్ అనే మాట చెప్పారు కాబట్టి చెప్తున్నాను. ఢిల్లీలో 8,000 అమ్మాయిలు 2024 దాకా 8,000 అమ్మాయిలు మిస్సింగ్ ఉన్నారు. 8,000 అమ్మాయిలు మీరు డైరెక్ట్గా న్యూస్ చెక్ చేసుకున్నా కూడా ఇదే ఉంటుంది. 1,500 శవాలు బయటపడి. అంటే ఏజ్ అమ్మాయిలు అన్నారు కదా, అప్పుడప్పుడు అప్రాక్స్ అంతా ఏజ్ లిమిట్ ఏం లేదు. 40-45 దగ్గర 50 నుంచి ఆడవాళ్ళు ఏజ్డ్ 50 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు మిస్సింగ్ అండ్ డెడ్. మిస్సింగ్ అయితే 8,000 అమ్మాయిలు ఉన్నారు. 1,500 మంది ఇప్పుడు వరకు దొరికారంటే 8,000ని ఒక కంపైల్ చేసి చెప్పట్లేదు. 8,000 మంది మిస్సింగ్ కేసులు అయితే అఫీషియల్ గా రికార్డ్స్ వేరే స్టేషన్ లో అన్ని 8,000 మిస్సింగ్ కేసులు 2024కి. ఈ సంవత్సరం నేను లెక్కలేదు. ఇంకా 8,000లో ఇప్పటికీ అన్ఐడెంటిఫైడ్ ఆడవాళ్ళ శవాలు 1,500 శవాలు దొరికినాయి. దాంట్లో ప్రతి ఒక్క శవంలో ఆర్గాన్ మిస్సింగ్ ఉంది. కిడ్నీలు, కొంతమంది లివర్కి, కొంతమంది హార్ట్ మిస్సింగ్, కొంతమందికి రకరకాల బాడీలో పార్ట్స్ అన్ని మిస్సింగ్ ఉన్నాయి. అంటే మీరు చెప్తుంది నాకు 2 డౌట్స్ వస్తున్నాయి. మీరు కామన్ గా చెప్తున్నా నా బ్రెయిన్ లో రన్ అవుతున్న పాయింట్స్ ఏంటంటే అమ్మాయిలు మిస్సింగ్ అంటే టూ మెనీ కండిషన్స్. ఒకటి ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోవడం, అది బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిపోవడమా లేకపోతే ఇంట్లో పెళ్ళిన, టూ మెనీ కండిషన్స్. ఇక్కడ రైల్వే స్టేషన్ సంథింగ్ కేసులు నమోదైన ఏరియాలు చూస్తే అది రాంగ్ పర్సన్ అయి ఉంటే అని ఇందాక మనం మాట్లాడుకున్న పాయింట్. ఇలా రకరకాలుగా రన్ అవుతున్నాయి. ఇది కాకుండా వేరే ఆప్షన్స్ ఏముంటాయి? వేరే ఆప్షన్స్ అంటే ఓవరాల్గా ఈ యొక్క స్టడీ చేస్తే అంటే చాలా చాలా సర్వీసెస్ అంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ స్టడీలో ఏం తెలిసింది ఏంటంటే ఎక్కువ మంది డేటింగ్ యాప్స్ యూజ్ చేసే వాళ్ళు మిస్సింగ్ ఉన్నారు. అంటే ఇందాక మనం మాట్లాడుకున్న పాయింట్ కి మిస్సింగ్ కి రిలేషన్ ఉంది. సో 8,000 మందికి 8,000 మంది డేటింగ్ యూజ్ చేయకపోవచ్చు. దానిలో 1,000 మంది అమ్మాయిలు మొత్తం కూడా డేటింగ్ యాప్స్ ద్వారానే, అంటే మిగిలిన వాళ్ళు చేశారా చేయలేదో తెలియదు అంతే. ఒక 5,000 పైన 6,000 పైన మన ఆడవాళ్ళు మాత్రం మొత్తం డేటింగ్ యాప్స్ యూజ్ చేసిన వాళ్ళు. అటు నుంచి వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు. ట్రాప్ చేసి ఎక్కడికైనా పిలుస్తున్నారు. ఢిల్లీ ఎన్సీఆర్లో ఏంటంటే అక్కడ చాలా వీక్ పోలీసింగ్. అక్కడ ఏదన్నా క్రైమ్ జరిగినా కూడా ఐడెంటిఫై అవ్వడం కష్టం. ఎందుకంటే ఢిల్లీ ఎన్సీఆర్లో ఏంటంటే వేరే రాష్ట్రాల నుంచి వస్తుంటారు అనమాట. అక్కడ పూర్తిగా ఒక ఫుట్ ప్రింట్ అనేది ఉండదన్నమాట ఒక క్రిమినల్కి. అంత ఈజీ కాదు దొరకడం. ఎవరైనా వచ్చేస్తారు. ఇట్లాంటి సంఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి. చిన్నవి కాదు, పెద్ద హోల్సే ఉన్నాయండి. అక్కడ చాలా లూప్స్ ఉన్నాయి. అక్కడ పోలీసింగ్ కూడా చాలా వీక్ పోలీసింగ్. ఢిల్లీ పోలీసుల గురించి ఇండియా మొత్తం కాదు ప్రపంచం మొత్తం తెలుసు ఎంత స్ట్రాంగ్ ఉంటారనేది. అక్కడ 8,000 మంది మిస్సింగ్ ఉంటే 1,500 శవాలు ఇప్పటికి ఇండివిజువల్గా దొరుకుతున్నాయి. అంటే 1,500 అంటే ఒకటే చోట తోయితే కదా, ఎక్కడైనా మోరీల్లో, డ్రైనేజీల్లో, వీటిల్లో ఒకటేసారి స్కల్స్ బయటపడటం. మళ్ళీ 20 సంవత్సరాల కిందట ఇలా జరిగింది ఒకసారి. చిన్నపిల్లల శవాలు గుట్టల కింద జేసీబీలతో తవ్వినప్పుడు బయటకు వచ్చినాయి ఒకసారి. కొన్ని వేల శవాలు బయటకు వచ్చినాయి. 20 ఇయర్స్ బ్యాక్ జరిగింది ఇది. ఒక చైల్డ్ రేపిస్ట్, ఒక అబ్యూజర్ ఇట్లా చేసేవాడు అనమాట. లేదంటే కొంతమంది ఇట్లా చంపి ఒక డ్రైనేజ్లో వేసేవాళ్ళు. అనుకోకుండా మున్సిపల్ వాళ్ళు అక్కడ క్లీనింగ్కి వెళ్ళినప్పుడు ఇలా జేసీబీ పెట్టి తవ్వినప్పుడు మొత్తం స్కెలిటన్స్ అయి బయటపడి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆర్గాన్స్ అన్నీ కూడా చైనాకి ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు అనమాట. ఒక పెద్ద ఆర్గాన్ మాఫియా ఉంది ఢిల్లీలో.
సో వీళ్ళందరినీ ఎక్కడి నుంచి ట్రాప్ చేస్తున్నారంటే డేటింగ్ యాప్ల నుంచి ట్రాప్ చేస్తున్నారు. విజయ్ గారు, ఇస్ ఇట్ ట్రూ? నిజంగా అండి, మీరు న్యూస్ నేను చూడండి. పక్క ఏం ఆలోచిస్తున్నాను, అమ్మాయిలు వెళ్ళిపోయారంటే ఈ డేటింగ్ యాప్స్ ద్వారా జస్ట్ ఏదో చెప్పి వెళ్ళిపోవడం, ఇన్ఫర్మేషన్ లీక్ అవడం వరకు ఉన్నా, కానీ దీనికి ఆ డెత్స్ కి రిలేషన్ ఉందంట. ఉందండి. ఇప్పుడు మీ ఎందుకు తెలియదు అని అంటే 24 అవర్స్ ఈ బిగ్ బాస్ లాంటి సీరియల్ లేదంటే ఇంకో సీరియల్స్ కి స్టిక్ అయ్యి రీల్స్ చూసుకుంటా అడ్డమైన చెత్త అంతా చూసుకుంటా ఉంటే ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు ఎలా తెలుస్తాయి చెప్పండి సొసైటీకి? అంటే జనం గురించి చెప్తున్నాను. జనానికి ఎందుకు తెలియదు అని అంటే ఇందుకే తెలియదు. అడ్డమైన చెత్త అంతా చూస్తున్నారు, అడ్డమైన కంటెంట్లో పడిపోతున్నారు, అనవసరమైన ఈ యొక్క దరిద్రాలన్నీ చూసుకుంటా మెయిన్ పాయింట్స్, మెయిన్ ఇష్యూస్ని, మెయిన్ ఇట్లా సొసైటీలో జరిగేటువంటి క్రైమ్స్ని తెలియకుండా పోతున్నాయి. ఆ పేపర్ అందరూ చదవరు కదా. మేము చదవట్లేదు. పేపర్ కాబట్టి అసలు తెలుసుకోవాలి కదా ఏం జరుగుతుంది ఏంటని. డేటింగ్ యాప్స్లో ఇదేనండి, అక్రమ సంబంధాలు ఎక్కువ అయిపోయినాయి. వల్ల అమ్మాయిలు చనిపోయే వరకు వెళ్తుంది. వాళ్ళ యొక్క ఆర్గాన్స్ తీసి అమ్ముకుంటున్నారు. అఫీషియల్ గా 8,000 అన్నారా మిస్సింగ్? అఫీషియల్ గా 8,000 పీపుల్ వేరు పోలీస్ స్టేషన్స్ లో ఎన్సీఆర్ రీజన్ 2024 వరకు మిస్సింగ్. 1-2 కాదండి, ఒక 100 మంది అంటే అనుకోవచ్చు. మొత్తం కూడా డేటింగ్ యాప్స్ ద్వారానే ఒక్కొక్కళ్ళని మాయం చేస్తున్నారు. హైదరాబాద్లో కూడా చాలా, ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రాలో కూడా సరిగ్గా ఎవరికి పోలీసులకి తెలుసో నాకు అర్థం కావట్లేదు. చాలా మట్టికి డేటింగ్ యాప్ల ద్వారా మిస్ అవుతున్న అమ్మాయిలు అందరూ ఏమనుకుంటున్నారంటే ఎవరితోనో ఒక అబ్బాయితో కలిసి వెళ్ళిపోయిందిలే, పెళ్లి చేసుకుని ఎక్కడొక్కడ సుఖంగా ఉందలే. పైగా ఇంకో పాయింట్ ఏంటంటే పరువు అని ఒక కాన్సెప్ట్, పేరెంట్స్ ఏంటి పోతే పోని నా కూతురే లేదనుకుంటా అనుకుంటున్నారు. కానీ ఆ అమ్మాయి బతికుందా లేదా అనేది చాలా మందికి తెలియదు. చాలా మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. చాలా మందిని ఇది కంపైల్ చేసి చూడాల్సింది ఏంటంటే ప్రతి కేసులో వీళ్ళు వాడిన ఫోన్లో ఏమేమి ఇన్స్టాల్ చేస్తున్నారు. ఇంతకుముందు ప్రతి ఒక్క మిస్సింగ్ కంప్లైంట్కి ఏం చేస్తారు, ఫస్ట్ సిడిఆర్ తీస్తారు, కాల్ డేటా రికార్డు. తర్వాత అమ్మాయి లొకేషన్ తీయడానికి ట్రై చేస్తారు. అంతే తప్పితే డీటెయిల్డ్గా ఎవరో వెళ్ళట్లేదు. అసలు ఈ యొక్క ఫోన్లో ఈ యొక్క అమ్మాయి ఈ యొక్క ఐపీ అడ్రస్లో ఏమేమి ఇన్స్టాల్ చేస్తున్నారు అనే కోణంలో ఎవరు ఆలోచించట్లేదు. 100% మీరు చెప్తుంది కరెక్టే. పోలీసుల్ని మాత్రమే నమ్ముకొని అన్నీ చేయాలంటే అవ్వదు. కాబట్టి ఒక కామన్ పర్సన్, ఒక విమెన్, పిల్లలు, ఫీమేల్ ఉన్న అమ్మాయిలు ఇంట్లో ఏం చేస్తారని అబ్జర్వేషన్ చేసుకోవడం కోసం వాట్ ఈస్ ద స్టెప్స్ టు ఫాలో? దాని స్టెప్స్ లేకపోతే జస్ట్ వాళ్ళ ఫోన్లు చెక్ చేయడం దానికి కాకుండా ఏమైనా ఉందంటారా? నేనేమంటానంటే ఏది ఒక ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఏం చేయాలి అనేది ఉమెన్ తెలుసుకోవాలి కదా. ఇంట్లో పిల్లలు లైక్ ఏం చూస్తున్నారు అంత ఐడియా లేనప్పుడు. మేడం నేను ఒకటే చెప్తున్నా మేడం, ఎవరో వచ్చి మనల్ని ఎడ్యుకేట్ చేయక్కర్లేదు మేడం. నేనేమంటా, మనం మోసపోకుండా ఉండటానికి ప్రతి ఒక్క జనానికి అందరూ అడుగుతారు నన్ను ఏమనంటే ప్రజలకు ఏమైనా సందేశం ఇవ్వండి. నేను సందేశాలు ఇవ్వడానికి రాలేదు మేడం. నేను ఎవరికి సందేశాలు ఇవ్వను. ఒక ఎస్ఓపి ఉండదు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. మీరు ఈ విధంగానే మోసపోతారు, ఈ విధంగానే ఒక దొంగోడు మీ ఇంట్లోకి దొరబడతాడు, ఈ విధంగానే మీ యొక్క మానాన్ని దోచేస్తారు, ఈ విధంగా మీ యొక్క ఆర్గాన్స్ నమ్ముకుంటారని ప్రపంచంలో ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఎవడో కూడా మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు. ప్రపంచంలో ఎవడో కూడా ఏదో విధంగా మీరు ఏదో ఒక ప్రమాదానికి గురవుతారు. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇలా ఉండాలి అలా ఉండాలి కదా. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయి ఉంది, దీనికంటూ ఓ ప్రొసీజర్ లేదు. మీరే ఏది మీకు డేంజర్, ఏది మంచి, ఏది చెడు కనీసం మీకు తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. అసలు ఈ డేటింగ్ యాప్స్ ఏదో నేను స్క్రోల్ చేయబట్టి నాకు వచ్చింది, లేదా నాకు నిజంగా తెలియదు. చాలా మందికి డేటింగ్ యాప్స్ వల్ల ఇలా జరుగుతుంది అనేది తెలియపోవడం ఏంటి మేడం, తెలియపోవడం ఏంటి? యాప్ వరకు చూస్తారు, బట్ దాని నెక్స్ట్ ప్రాసెస్ ఏం? నేను ఇందాక అదే కదా మీతో కాస్త బుద్ధి, సిగ్గు, శరం అనేవి ఉంటాయి కదా. బేసిక్గా చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి, చదువుకోపోయినా ఒక సరైన ఫ్యామిలీలో పుట్టినప్పుడు తల్లిదండ్రులు సరైన వాళ్ళు అయితే కనుక సరైన ఫ్యామిలీల గురించే చెప్తున్నా. నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా, నేను రోడ్డు మీద ఎట్టైనా తిరుగుతా, ఎట్టైనా ఇడిచి తిరుగుతా, వాళ్ళ గురించి మాట్లాడలే నేను. సరైన ఫ్యామిలీ మీరు అడిగారు కదా, ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ, ఒక మంచి ఫ్యామిలీ, ప్రశాంతంగా బతకాలి, ఈ డేటింగ్ యాప్స్ దూరంగా ఉండాలి, ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క దరిద్రానికి దూరంగా ఉండాలంటున్నా. అది ఎవడో వచ్చి చెబితే కదా మీకు అర్థం అవ్వాలి, దీనికి నేను దూరంగా ఉండాలి, ఇది కరెక్ట్గా లేదు, నేను పెళ్లి చేసుకొని నేను పిల్లల పాపలతో సరిగ్గా ఉండి, లేదంటే నేను చదువుకుంటున్నాను, నాకు మా తల్లిదండ్రులు ఏదో పెళ్లి చేస్తారు, లేదంటే నేను మంచి అబ్బాయిని చూజ్ చేసుకోవాలనుకుంటే దాని విధానాలు వేరే ఉంటాయి. చూసి ప్రేమించి చేసుకోవడం వేరు, ఏదన్నా తెలిసినోడనో లేదా నీ ఎదురుగా ఉన్నోడనో అది వేరు. ఎవడో తెలియదు, అవతల ఉంది అన్ఐడెంటిఫైడ్, వాడి ఫోటోనో కాదో తెలియదు, వాడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, వాడు ఆరిజిన్ తెలియదు, వాడు రోహింగ్యాల బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లో ఎక్కడ వేసుకొని ఇక్కడ పేరు మార్చుకొని ఉంటున్నాడా, ఎక్కడి నుంచి వేరే కంట్రీ నుంచి వచ్చినోడా, నేపాల్ ఎవడో తెలియదు నీకు. మేమేదో అప్డేట్ అవుతున్నాం అనే ఫీలింగ్ లో ఉన్నారు కానీ కంప్లీట్ గా ఇది వాళ్ళని
కొరియన్ డ్రామాలు చూసి నాకు అందరు ఇంతకుముందు చెప్తున్నా, ఇంతకుముందు మా సిస్టర్ ఉండేది. మా సిస్టర్ అంటే అక్క ఎలాంటి అబ్బాయి నీకు కావాలి అక్క అని చిన్నప్పుడు అట్లా మాట్లాడు, నీకు ఎలాంటి అబ్బాయి చెప్పు నేను తీసుకొని వస్తాను, నాకు మహేష్ బాబు లాగా ఉండాలి రా నేను ఊరికే సరదాగా. నాకు మహేష్ బాబు ఇప్పుడు మా బావ మహేష్ బాబు కాదు ఏది కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో హీఈస్ ఎ గుడ్ గాయ్, దొరికాడు అది వేరు. షీఈస్ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది ఆవిడ. బట్ ఈ నెక్స్ట్ జనరేషన్ కొరియన్ డ్రామా చూసిన తర్వాత మహేష్ బాబు కంటే బాగుంటారు వాళ్ళు, వీళ్ళలాగా ఉండాలి. వాళ్ళు ఇండియాలో దొరకరు. చాలా మంది చాలా ఎన్ని మీమ్స్ వచ్చాయి, అబ్బాయి అమ్మాయి ఎవరు అప్పుడు అది హీరోయిన్ అనుకున్నా, హీరోయిన్ కదా హీరోనా చాలా ఈ కొరియన్ డ్రామా మాట్లాడుతున్నారు. కొరియన్ డ్రామా చూసేసరికి నాకు వచ్చే హస్బెండ్ ఇలా ఉండాలి, ఇలా పెచ్చోళ్ళలాగా గోళ్ళకి వేయాల్సిన సున్నం రంగులు తలకేసుకుని తిరిగేవాడే కావాలి, చెప్తున్నా కదా, కుక్కలకేసి చైన్లు మెడలో వేసుకుని తిరిగేవాడే కావాలని చెప్పి వాళ్ళు ఎక్కడ ఎత్తుకుతారు, ఇంకా డేటింగ్ వెబ్సైట్లోనే ఎత్తుకుతారు. అలాంటి వాళ్ళు అక్కడే దొరుకుతారు. కరెక్ట్, మీరు మాట్లాడుతుంది 100% కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈ కే కల్చర్ అనేది ఇండియాలో బాగానే యువతని పట్టి పీడిస్తుందని చెప్పాలి. ఒక రకంగా వాళ్ళకి తెలియదు, ఏదో జస్ట్ మన హీరో ఫ్యాన్ ఎలాగో వాళ్ళకి ఫ్యాన్ అనే ఫీల్ అవుతుంది. సో ఎన్ని రోజులు లాస్ట్ అవుతుంది మ్యారేజ్? నథింగ్ బట్ 4 months 5 months అంతే, కనీసం 1 year కూడా కాదు. 6 monthsకే డైవర్సులు తీసుకునే వాళ్ళు ఉన్నారు. సరే ఆ డైవర్సులు గోలా దరిద్రం వాళ్ళు ఎట్టబోతే నాకు ఎందుకు, కానీ మామూలుగా చెప్పేది ఏంటంటే మీరు ఇట్లా మంచిగా బతకాలి అనుకుంటే దీనికి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏం లేదు, మీరు ఎట్లా మోసపోతారని జాగ్రత్తగా ఉండాలి అంతే. ఒకటే లైన్, 1 line ఆన్సర్ ఏంటంటే ఏ ప్రాబ్లంకైనా ఒకటే 1 line ఆన్సర్, జాగ్రత్తగా ఉండాలి అంతే. దట్ ఈస్ ద ఆన్సర్. జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలియదా ఏం చూస్తున్నారో, మీకు తెలియదా ఏమి గ్రాస్ప్ చేస్తున్నారు, మీకు తెలియదా దరిద్రమైన కంటెంట్ అని, మీకు తెలియదా డబుల్ మీనింగ్లు అని, మీకు తెలియదా డేటింగ్ వెబ్సైట్లోకి వెళ్తే మీరు ఏ ఇంటెన్షన్స్ పెట్టుకొని వెళ్తున్నారు. బిఫోర్ మ్యారేజ్ అనే సబ్జెక్టు ఎవరో ఇంకో పెద్ద హీరోయిన్లు, సమంత లాంటి హీరోయిన్లు ఇంకోళ్ళు అయితే ఏంటి, లేదంటే ఈ అమ్మాయి ఉండేది కదా ఎవరో టెన్నిస్ స్టార్, ఆవిడ కూడా ఉందా ఇట్స్ ఓకే అన్నట్టుగా ఒకప్పుడు. జ్వాలా గుప్తా ఉంది, ఇట్లా కొంతమంది ఉన్నారు. ఇట్లా వీళ్ళు కొంతమంది, ఆవిడ జ్వాలా గుప్తా అని కన్ఫర్మ్ గా నాకు తెలియదు కానీ టెన్నిస్ స్టార్ ఆవిడ సానియా మిర్జా కూడా ఉన్నట్టుంది, ఎవరో ఉన్నారు. ఇలాంటి వాళ్ళు అంతా స్టేట్మెంట్లు చేసి వాళ్ళని వీళ్ళు తీసుకుని అయితే ఏంటి, తల్లిదండ్రులు కవరేజ్ తగ్గిపోయిందండి, 0. వాళ్ళని కూడా పట్టించుకోవట్లేదు ఎవరు. ఇది డైరెక్ట్గా ఎవరిని మాట్లాడుతున్నాం మనం డేటింగ్ యాప్స్లో, ద మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఎవరు డేటింగ్ వెబ్సైట్లో, డేటింగ్ యాప్లో, డేటింగ్ యాప్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఆడవాళ్ళు. అదేనా, వాళ్ళే వచ్చేది, వాళ్ళకి ఏంటంటే ఫ్రీ మెంబర్షిప్స్. అబ్బాయిలు మాట్లాడితే వాళ్ళ దగ్గర డబ్బులు వీడు తీసుకుంటాడు, సగం కమిషన్ అమ్మాయికి ఇవ్వడం. చూడండి, మీకు తెలీదా ఇప్పుడు ప్రొసీజర్ ఏంటంటే డేటింగ్ యాప్లు ప్రొసీజర్ ఏంటంటే అవతల కొంతమంది ఆడవాళ్ళని చూస్ చేసుకుంటున్నారు. ఒక డేటింగ్ వెబ్సైట్లోనేమో చిన్న మధ్యతరగతి కుటుంబాలు, లేదంటే చిన్న పూర్ పీపుల్ ఉంటారు కదా, బాగా పూర్ పీపుల్, బాగా డబ్బు లేని వాళ్ళు, బాగా ఇబ్బందులు పడేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తారనమాట, మీరు ఎవరన్నా ఫోన్ చేసినప్పుడు మీరు ఇట్లా మాట్లాడి ఎక్కువసేపు వాళ్ళతో మాట్లాడితే మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి అని. ప్రతి నిమిషానికి ఎక్కువ డబ్బులు వస్తాయి. అవును. సో ఇట్లాంటి సిస్టమ్ ఒకటి పెట్టారు. ఆ సిస్టంలో వీళ్ళు ఏం చేస్తారు, మగవాళ్ళు ఫోన్ చేసినప్పుడు ర్యాండమ్గా ఒక ఆవిడకి కనెక్ట్ అయ్యింది. ఇట్లా కొన్ని 100 మందిని హైర్ చేసుకున్నాయి అనమాట డేటింగ్ వెబ్సైట్లు, కొన్ని 100 మందిని హైర్ చేసుకున్నాయి. వీళ్ళు ఫోన్ చేయగానే మగవాళ్ళు డబ్బులు వేస్తారు, దానిలో 1000 1500 ఎంతో వేసుకొని కాల్ చేస్తారు. చేసినప్పుడు ఒక ఆడవిడికి వెళ్ళిద్ది, ఆవిడ 30+ 40+ ఉంటుంది ఆవిడకి. ఆవిడ మాట్లాడుతూ ఉంటుంది అనమాట, ఇంకేంటి కవర్లు, మీరు ఎలా, మీ జీవితం ఏంటి, ఈ సోదంతా అడుగుతూ ఉంటుంది అనమాట. వీడు మాట్లాడుతూ ఉంటాడు, వీడేదో ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు, ఆవిడేదో కొంచెం అట్లా లీనియన్స్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఆ కాన్వర్జేషన్ ఎక్కువసేపు జరుగుద్ది. తర్వాత వీడు 1500 10 నిమిషాల్లో అయిపోతాయి. ఆవిడతో ఇంకేసి ఎక్కువసేపు మాట్లాడి ఇంకో 1500 వేస్తాడు, ఇంకో 2000 వేస్తాడు. అట్లా వీడి డబ్బులు కోల్పోతున్నాడు. దాంట్లో వచ్చిన దాంట్లో 25%, 1000 250 200 రూపాయలు మాట్లాడినందుకు ఆవిడకి ఇస్తారనమాట. డేటింగ్ యాప్స్లో జరిగేది. సో ఓకే, ఇలా చేస్తున్నారు. ఇవే డేటాని లీక్ చేస్తున్నారు బయటికి. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఒకవేళ అమ్మాయిలు ఉన్నారనుకోండి, ఇదంతా డేటింగ్ యాప్ త్రూ కాల్ సెపరేట్, నార్మల్ కాల్ కి దానికి సంబంధం లేదు. డేటింగ్ యాప్ లోనే కాల్, అమౌంట్ వేసి మాట్లాడుకోవాలి. చిన్నప్పుడు రూపాయి కాయిన్ ఇస్తే 1 minute వచ్చినట్టు వీళ్ళు 1500 వేసి ఆ 10 నిమిషాలు మాట్లాడుకోవాలి. అది ప్రొసీజర్. కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, దాంట్లో డబ్బులు కట్టాలి, డబ్బులు కట్టాలి. ఇద్దరు కాన్వర్జేషన్ చేసుకుంటారు, అంతా జరుగుద్ది. ఆ ఫొటోస్ అవన్నీ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఈ ఫోటోలు కానీ ఈ యొక్క డేటా లీక్ అయిపోద్ది. ఎవడో ఒకడు స్కామర్ ఫోన్ చేస్తాడు వీళ్ళకి,
ఎవరు? ఈ అమ్మాయికి చేస్తాడు. అబ్బాయి దగ్గర నుంచి ఏమొస్తాడు? బూడిద తప్పితే ఏమి రాదు. అమ్మాయికి చేస్తాడు. చేసి నీ తాలూకు ఫొటోస్ ఉన్నాయి, నీకు దానికి సంబంధించి చాట్లు ఉన్నాయి అని అంటారు. అన్న తర్వాత నెక్స్ట్ స్టెప్ బ్లాక్మెయిలింగ్. తర్వాత అమ్మాయిని ఏమంటారంటే నువ్వు ఎక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, వాడి దగ్గరికి వెళ్ళు, వీడి దగ్గరికి వెళ్ళు అని అంటారు. ఆ అమ్మాయి వెళ్ళాలి. దాని నుంచి ఈ యొక్క మాఫియా డబ్బులు గుంజుకుంటుంది. 2, ఈ అమ్మాయినే డబ్బులు అడుగుతారు, 10 లక్షలు ఇయని. ఇవ్వకపోతే చచ్చిపోయిన దాకా ఈ అమ్మాయిని బెదిరిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆ అమ్మాయి ఎందుకు బెదురుతుంది? దానిలో పర్సనల్ డేటా ఉంది, ఎంతో కొంత నిజం ఉంది కాబట్టి, అమ్మాయి చాట్ చేసింది కాబట్టి ఆ యొక్క డేటాని అమ్మాయికి చూపించి బెదిరిస్తారు. ఆ యొక్క డేటాని బయటికి అమ్ముకుంటారు. స్కామర్ల అమ్మాయిని బెదిరిస్తారు. ఎట్లాంటి జీవితం అయిపోతుంది అమ్మాయిది? డబ్బు లేకపోతే ఆ అమ్మాయిని ఎక్కడో ఒకడికి వెళ్ళి నువ్వు పడుకో అని చెప్తున్నారు. ఆప్షన్స్ కూడా వీళ్ళే ఇస్తారు, వీళ్ళే చెప్తారు. మీరు పైన చూసుకుంటే స్కామర్స్ అందరూ ఒకటే, అంతా సెంట్రలైజ్డ్ అయింది. ఇల్లీగల్ బెట్టింగ్ కానివ్వండి, డేటింగ్ యాప్స్ కానివ్వండి, మూవీ రూల్స్, లేదంటే ఐబొమ్మ, ఈ యొక్క ఫిలిమ్స్ ఏవైతే రిలీజ్ అవుతున్నాయి, ఇల్లీగల్ వెబ్సైట్లు కానివ్వండి, ఈ యొక్క సిబిఐ, ఈడీ అంటూ మోసం చేస్తున్న స్కామర్లు కానివ్వండి, అంతా మాఫియా ఒకటే. ఆ మాఫియాని లోన్ యాప్లు కానివ్వండి అంతా ఒకటే మాఫియా. మీకు అర్థమైందా? పైన అందరూ ఒకటే. నాకు బ్రెయిన్ చాలా ఫ్రీకింగ్. అంటే అర్థం అంటే ఇప్పుడు జనరల్ గా ప్రతి ఒక్కదానికి కనెక్టింగ్ పాయింట్ అంతా ఒక దగ్గర నుంచి రన్ అవుతుందని మీరు చెప్పాలనుకుంటున్నారు. అందరూ ఒకటే, వీళ్ళు పైన టీం ఒకటే, సబ్ వేరు. ఎవరైతే నా హెడ్ కొంతమందికి తెలియదు. ఇప్పుడు ఒక మెయిన్ చైర్మన్ ఒక అతను ఉంటారు, నెక్స్ట్ CEO, ఈ రేంజ్ వీళ్ళ వరకు మధ్యలో వదిలేసేసేయండి. పైన ఉన్న చైనీస్ గ్రూప్ మొత్తం ఒకటే మాఫియా. మీ యొక్క డేటా లీక్ అయిందని అంటే ఇన్ని విధాలుగా వాడతారు. వీళ్ళందరూ వాడేసుకొని మొత్తం నలిపేస్తారు. అంటే ఇక్కడ మీరు బెదిరించేవాడు బెదిరిస్తుంటాడు. తర్వాత లోన్ యాప్లోడు ఫస్ట్ లోన్ ఇస్తాడు, 2000 ఇచ్చి 1,00,000 కట్టాను అంటాడు. ఆడికి 1,00,000 కడతారు, 2 లక్షలు కడతారు, అయిపోయింది. తర్వాత ఇంకోటి బెదిరిస్తాడు, మీ చాట్లో ఉన్నాయని బెదిరిస్తాడు. ఇక్కడ ఉన్న అందరూ బెదిరిస్తారు. ఈ డబ్బంతా మళ్ళీ పోయేది అక్కడికి, అందరు పైకే వెళ్తుంది. చిన్న మొబైల్ యాప్ చేసే విధ్వంసం అండి. అన్ని మొబైల్లో ఉన్న అన్ని యాప్స్ చేసేది ఏంటి? మీ డేటా కలెక్షన్. ప్రతి ఒక్క యాప్ మీ డేటా కలెక్షన్ చేస్తుంది. అది ట్రూ. ఎందుకంటే డేటా ఓకే చేస్తేనే మనకు దానికి యాక్సెస్ వస్తుంది యాప్కి. ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వెళ్తే డేటింగ్ యాప్లు చేసేవి ఇవి. ఇన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ పైన జరుగుతూ ఉంటే మనం ఇంకా కిందే ఉన్నాం. ఇంకా పూర్తిగా అసలు నేను చెప్పింది అంతా ఏంటి? అవుట్ ఆఫ్ నాలెడ్జ్. ప్రజలకి చెప్పినా కూడా అర్థం కాదు. 100 సార్లు చెప్పినా కూడా దాంట్లో పోమాకండి. సీరియస్లీ వెళ్తే ఏమవుతుంది అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఏమవుతుంది కాదండి, ఏమవుతుంది అనేది చూస్తే ఏం లేదు, వాళ్ళ లైఫ్ ఇంకా. మీకు చెప్పిన నేను పిచ్చోళ్ళం ఇక్కడ. నేను చెప్తున్నానండి, ప్రజలు చాలా తెలియగలవాళ్ళు. ఓకేనా? ప్రజలకు మోసపోతామని చెప్పి తెలుసు. ఓకేనా? ప్రజలు మోసపోతామని తెలిసినా కూడా వాళ్ళు వెళ్తారు. ఎందుకనంటే నేనేమో ముందు వెళ్తుంది, ముందు ఫస్ట్ మనకు డబ్బులు వచ్చేస్తాయి, తర్వాత వెళ్ళిపోదాం పక్కకి. అంటే ఇప్పుడే స్టార్ట్ అయ్యి ఉంటుంది ఈ స్కాము, మనం కొట్టేద్దాం, ఎంతో కొంత మనకు ప్రాఫిట్ వచ్చింది కదా అని పోతారు. అది ఏ స్టేజ్ లో ఉందో తెలియదు. ఓకేనా? మనం పిచ్చోళ్ళం అలా చెప్తుంది, మనం ఏదో ఎడ్యుకేట్ అవ్వట్లేదు అనుకుంటున్నాం. ప్రతి ఒక్క స్కామ్ అని తెలుసండి, స్కామ్ అని తెలుసు వాళ్ళకి. ఎవడు రూపాయి ఊరికే ఇవ్వడు కదా అనేది పాయింట్ వాళ్ళకి ఐడియా ఉంది కదా. అది ఎందుకు 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉన్నాయి ఈ మల్టీ లెవెల్ స్కామ్లు. స్వతంత్రం వచ్చినప్పుడు నుంచి ఉన్నాయి. అప్పట్లో 100 మందిని చేర్పించండి, 100 మంది 1000 మందిని చేర్పించమని చెప్పి. రూపాయలు మారిన మ్యాటర్ అర్థం అవుతుందిగా, అయినా కూడా ఎందుకు మోసపోతున్నారు? అత్యాస. అట్ ద సేమ్ టైం డేటింగ్ యాప్స్ కూడా అంతే, ప్రతిదీ తెలుసు వాళ్ళకి. బట్ ఇప్పుడు కొత్తగా మార్గం అయితే ఈ డేటింగ్ యాప్స్ ద్వారా ఇంత విధ్వంసం లస్ట్. ఎలాంటి లస్ట్ అంటే పబ్లిక్గా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేని డేటింగ్ యాప్లో ఏం చేసినా ఎవడో చూడడానికి ఉంటున్నారు. వాళ్ళు సీక్రెట్ అనుకుంటున్నారు, సీక్రెట్ అని అనుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ పేరెంట్స్ 2 4 తెలియాల్సిన, 10 మందికి చుట్టుపక్కల ఫ్యామిలీకి తెలియాల్సిన విషయం ఈ ప్రపంచం మొత్తం ఈ డేటా స్ప్రెడ్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే తెలిసినా కూడా మా ఇంటి వరకు వస్తారా రారు, కానీ నీ ఫోన్ లోకి వస్తారు, నిన్నే ట్రాప్ చేస్తారు అనేది. ఇప్పుడు హీరోయిన్లు కూడా డేటింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు తెలుసా మీకు? ఇది ఒక రోగం మీకు వచ్చింది, ఏది అంటే మీరు ఎవరితో మాట్లాడలేకపోతున్నారా, మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారా అంటే వాళ్ళకి వచ్చింది ఎయిడ్స్ ఏం కాదు, ఒంటరిగా వాళ్ళు ఏం ఫీల్ అవ్వట్లా. వాళ్ళు మాట్లాడుకోవడానికి చాలామంది ఉంటారు. ఇబ్బందికరమైన అయితే కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, చాలా మంది ఉంటారు. ఎవడో అన్ఐడెంటిఫైడ్ పర్సన్ తో వచ్చింది చెప్పమంటున్నారు. వాడు ఎవడో తెలియదు, ఎక్కడో ఉంటాడో తెలియదు,
వాటితో చెప్పుకోమంటున్నారు డేటింగ్ యాప్లో వచ్చి, ఇది పెద్ద రోగం మీకు వచ్చింది, ఈ రోగానికి క్యూర్ ఏంటంటే మా డేటింగ్ వెబ్సైట్లో వచ్చి ఎవడవుతానో చెప్పుకోండి మీ సోదంతా. ఫ్రెండ్స్కి చెప్పుకోండి, మన బెస్ట్ ఫ్రెండ్స్కి చెప్పుకోవాలి ఏదైనా ఇబ్బంది ఉంటే. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అన్నీ ఇడిచి ఇదిగో ఈ ఇబ్బంది ఉందని చెప్తాం మనం. ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, చుట్టాలు ఉంటారు, చాలా ఉన్నారు మనకి. వీళ్ళు ఎవ్వరూ లేనట్టుగా మేమే ఉన్నాం అన్నట్టుగా ఈ డేటింగ్ వెబ్సైట్లు చెప్తున్నా కదా. ఇందాక ఏదో హీరోయిన్ పేరు ఏం థామస్, ఆమె పాట ఎక్కడ లేడీస్కి అన్యాయం జరిగినా ఆకాశం తాకే నీ ఆక్రందనలని సాంగ్ పెడతారు. ఆమె కూడా వచ్చి చెప్తుంది, నైట్ టైం ఖాళీగా ఉండి మీ హస్బెండ్ పడుకుంటే కనుక వచ్చి ఇంకొకరితో మాట్లాడండి అని చెప్తుంది డేటింగ్ యాప్ గురించి. ఫస్ట్ చెప్తున్నా కదా, ఈ యొక్క లైబిలిటీస్ ఇప్పుడున్న కంప్లైంట్స్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా అన్నీ కంపైల్ చేసి డైరెక్టర్ల మీద, చైర్మన్ల మీద వేయాలి. వీళ్ళు వేయట్లేదు. సో సొసైటీలో ఏం జరుగుతుందని వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏమంటున్నారంటే మీదే తప్పు, కంప్లైంట్ వస్తే అప్పుడు చూద్దాం అని, నువ్వు ఎందుకు మాట్లాడలేవు అని. ఫస్ట్ పోలీస్ సిస్టంలో ఫస్ట్ కౌన్సిలింగ్ అని ఒక చిన్న తప్పును అక్కడితో మేనేజ్ చేసి పంపించడం అని ఒక ఆప్షన్ అయితే జనరల్ గా ఉంటుంది. పట్టించుకోరండి పోలీసులు, పట్టించుకోవడం ఆమెశారు. ఇప్పుడు మీరు ఎట్లాంటి తప్పులు చేసి వెళ్ళినా కూడా ఓకే ఓకే పట్టించుకోవట్లా. అయితే ఇప్పుడు అటు నుంచి వచ్చిన ప్రాబ్లం ఏంటి చెప్పండి అంటున్నారు, వీళ్ళేం చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు డేటా లీక్ అయిపోయింది, మీకు సంబంధించిన డేటా ఈ యొక్క డేటింగ్ యాప్లో లీక్ అయిపోయింది. ఆ డేటా వేరే చోట ఎవడో వాడుతున్నాడు, వాడు దొరకడు. ఇక్కడ నుంచే పోయిందంటే ప్రూఫ్ ఉండదు, ఎవడి మీద పెడతారు కేసు? వాళ్ళు ఇన్వెస్టిగేషన్ పెద్ద చేయరు. మీరు ఎందుకు వెళ్ళారు ఆ ఇల్లీగల్ వెబ్సైట్లో, మీరు ఎందుకు వెళ్ళారు అని అంటారు. సో అందుకని వెనక్కి వెళ్ళిపోవాలి. ఇలాంటి కండిషన్స్ అన్ని, ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తుంది. అదే నేనేదో జనరల్ గా డేటింగ్ యాప్ చూసి మాట్లాడదాం అనుకుంటే మీరేమో పెద్ద న్యూస్ బ్లాస్ట్ చేశారు. మరి అంతే కదా, మిస్సింగ్ ఎంతమంది మిస్సింగ్ అని, లేకపోతే ఏంటి 10 నిమిషాలు మాట్లాడడం. మీరు అక్కడ 8,000 మంది అండి, అక్కడ 8,000 మంది రిజిస్టర్డ్. మన నిద్రమోహన్ జనం ఉన్నారు కదా, ఈ 2 రాష్ట్రాల్లో 2024 దాకా ఎంతమంది మిస్సింగ్లు ఉన్నారో చూడమనండి. ఇప్పుడు మొన్న కూడా 2-3 మిస్సింగ్ కేసుల గురించి పెద్ద హైలైట్ చేశారు. అసలు సరిగ్గా అబ్జర్వ్ చేయాల్సింది, చాలా మంది మిస్ అవుతున్నారు ఈ మధ్య. మిస్సింగ్ కేసులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి 2 రాష్ట్రాల మీద, తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు, ఆంధ్ర తెలంగాణలో 2024 వరకు మిస్సింగ్ పెండింగ్ ఉన్నాయి. ఈ ఒక 10 సంవత్సరాల నుంచి ఎంతమంది మిస్ అయ్యారని చెప్పి ఒకసారి డేటా తీయమనండి. ఇప్పుడు పూర్వకాలంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే 30,000 మంది మిస్సింగ్ అని వచ్చారు, ఆయన అధికారంలోకి వచ్చాడు, 30,000 మంది మిస్ కాలేదు, అంత ఫేక్ అని చెప్పి. సరే 30,000 మంది మిస్ కాలేదు, ఎంతో కొంతమంది మిస్ అయ్యి ఉంటారు కదా, ఎంతమందో చెప్పమనండి ఒకసారి. ఎందుకు డేటా బయటికి రావట్లేదు? ఎవరు చూస్తున్నారు? కనీసం ఇప్పుడు అడిగే వాళ్ళు అడుగుతున్నప్పటికీ దాని నుంచి పట్టించుకునే వాళ్ళు ఎవడో పట్టించుకోవట్లేదు. సో ఆ నంబర్ తెలియకుండా కూడా మేనేజ్ చేస్తున్నారు, ఎంత మిస్ అవుతుంది ప్రపంచానికి తెలియకుండా. దే ఆర్ హైడింగ్. జనం నిద్రపోతున్నారు కదా, అదే అంటున్నా నేను, నిద్రపోతున్నారు. వాళ్ళ కొంపలో ఎవరు పోలేదు కదా, వాళ్ళ ఇంట్లో ఎవరిని పోతే ఆ బాధ అర్థం అయింది. చెప్తున్నా కదా, బ్రిటిష్ వాడు వచ్చి 200 సంవత్సరాలు పరిపాలించాడంటే ఇదే. ఒక్కొక్క ముక్క వాడు తీసుకుంటూ వెళ్తుంటే ఇంకా మా ఊరు రాలేదు, చివరికి వాళ్ళ ఊరు కూడా ఎత్తుపోయారు. ఏది బ్రిటిష్ వాళ్ళు 200 years వాళ్ళ కింద స్లేవరీ చేశారు. మన బతుకులు ఇంతే, ఇక మనం మారం, మనం ఇంతేనండి. దరిద్రులు, మనంత దరిద్రులు ఎవరు లేరు. ఎంత చెప్పినా మారండి. ఎంత సీరియస్గా తీసుకోవాలి. తెలంగాణలో నాకు బాగా నచ్చేది ఇదేనండి, నాకు ఇక్కడ నచ్చేది ఇదే. చిన్న ఇష్యూ అయితే కనుక పడిపోతారు, కానీ చాలా విషయాలు ఇప్పటికీ ల్యాగ్ అవుతున్నాం, కానీ రావాల్సిన అవసరం ఉంది. కానీ మిగిలిన వాళ్ళు ఒక విషయం అర్థం కాలేదు. బేసికల్గా రీసెంట్గా దిశ ఇష్యూ అని చెప్పి కొన్ని సంవత్సరాల పాటు దాన్ని డ్రాగ్ చేసి సపరేట్ చట్టం తీసుకొచ్చి ఒక్క అమ్మాయి గురించి ఫైట్ చేసిన వీళ్ళు, నీ ఇంట్లో ఏమవుతుందో నీకు తెలియట్లేదు, ప్రపంచంలో ఎంతమంది ఎడిపోతున్నారో తెలియదు, అది మీ ఇంట్లో వాళ్ళే కావచ్చు, జాగ్రత్తగా ఉంది అంటే దానికి పట్టించుకున్న జనం దీనికి ఎందుకు అసలు కనీసం ఆలోచన కూడా ఓకే ఇది ఒక వార్త, ఓకే డన్ అని ఎందుకు అనుకుంటారు? మీకు విషయం చెప్పాలండి, ఎప్పుడు కూడా ఏదైనా ఇష్యూ సెన్సేషనలైజ్ అవ్వాలంటే ఫస్ట్ అమ్మాయి అందంగా ఉండాలి, కళగా ఉండాలి, చక్కగా ఉండాలి, అప్పుడే ఇష్యూ సెన్సేషనలైజ్ అయింది. మీడియా అట్రాక్షన్ అనేది అప్పుడే కవర్ అయింది. అమ్మాయి అందంగా ఉంటేనే అదొక రేప్ అయింది, అమ్మాయి అందంగా ఉంటేనే అదొక మర్డర్ అయింది అనేది నా అభిప్రాయం. మీడియా ఛానల్స్ చూడండి, ఇప్పుడు వరకు జరిగినాయి. దిశ తర్వాత చాలా మంది రేప్ గురయ్యారు, చాలా భయానకంగా చచ్చిపోయారు, ముక్కలుగా నరికిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క ఆడవాళ్ళని రేప్ చేసి ఎవరు మాట్లాడరు, ఎందుకంటే అంత అందంగా లేరు కదా. ఇది ఫ్యాక్ట్ అండి, అందరూ మాట్లాడరు బయటికి, తెలుసా. మనసులో చెప్తున్నా కదా, మోర్బిడ్ క్యూరియాసిటీ ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, ఇవన్నీ మాట్లాడరు. అమ్మాయి అందంగా ఉంటేనే అది సెన్సేషనల్ అయింది. అమ్మాయి అందంగా లేదనుకోండి, జస్ట్ 10 నిమిషాలు న్యూస్ అంతే, ఆ అమ్మాయిని ముక్కలు నరికాడంటే అయిపోయింది, అంతే, ఫినిష్. అంటే కొన్ని 100 హత్యలు జరిగినాయి, రేప్ అండ్ మర్డర్లు జరిగినాయి. దిశ అంత సినిమా అవ్వలేదే, దిశ అదే ఎందుకైంది చెప్తున్నానండి. ఎందుకనంటే షీఈస్ ఫ్రమ్ ఏ బిగ్ కమ్యూనిటీ కూడా ఫ్యాక్టరేనండి.
కమ్యూనిటీ కూడా ఆవిడ వచ్చిన కమ్యూనిటీ ఎట్లాంటి కమ్యూనిటీ, ఒక అగ్రవర్ణాలకు చెందిన ఒక కమ్యూనిటీ. అవును. బలహీన వర్గాల్లో బలహీన వర్గాలు ఇన్ సెన్స్ చాలా మంది లోవర్ క్యాస్ట్లో బీసీల్లో ఎంతమంది చనిపోయి ఉంటారండి. సో ఇట్లాంటి సంఘటనలు చాలా జరుగుతుంది. చెప్తున్నా కదా మేడం, మీరు చెప్పండి, మీరు నేను మిమ్మల్ని అడుగుతున్నా. ప్రయారిటీ ఉంటేనే కేసు సెన్సేషనలైజ్ అయింది, లేదంటే పెద్ద సినిమా అవుద్ది, లేకపోతే పట్టించుకోరు. అంటే ఒకవేళ ఇంకో పాయింట్ ఏంటంటే ఎంత పర్ఫెక్ట్గా అమ్మాయి ఇలా జరుగుతుంది చూడండి, ఎన్ని న్యూస్లు వేసినా దే వోంట్ గెట్ రీచ్. అసలు ప్రజల్లోకి వెళ్ళట్లేదు, ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. మా తెలిసినలే ఏముంది ఇట్లాంటి జరుగుతానే ఉంటాయి అని తోసేస్తున్నారు. అదే మీరు చెప్పిన కొన్ని అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అని కొన్ని పాయింట్స్ ఉన్నాయి, వాటిని మాత్రం పనికి మారిన చెత్త అయినా గంటలు కూర్చొని టైం స్పెండ్ చేసి మరీ చూస్తారు. నేను కూడా అబ్జర్వ్ చేస్తాను. మీరు అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. మీరు చెప్తుంటే అమ్మాయిలు లేకపోతే ఇది అన్నప్పుడు ఇంట్లో ఉంటున్నారు, ఉమెన్ ఖాళీగా ఉంటారు, టీనేజర్స్ అప్పుడే బయట స్టడీస్ అయిపోయిన తర్వాత రీసెంట్గా బయటకు వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు. రీసెంట్గా అంటే వాళ్ళు రీసెంట్గా కాదండి, జనరల్గా ఆ ఏజ్లో బయటకు వచ్చి ఏ హైదరాబాద్లోనో లేకపోతే బెంగళూరులోనో జనరల్గా సెటిల్ అవుతారు కదా. అంటే మిగిలిపోయింది వాళ్ళే అండి. విధ్వంసం అనేది అక్కడ మొదలవుతుందని. అసలు వీళ్ళే కదా ఖాళీ కూడా డేటింగ్ యాప్స్ ఇప్పుడు హాస్టల్లో ఎక్కడ ఉంటారు. దరిద్రం మర్చిపోయాను, మిమ్మల్ని అడగడమే మర్చిపోయాను. మీరు అదే అడుగుతారని అమీర్పేట దగ్గర ఇంతకు ముందు గర్ల్స్ హాస్టల్ సపరేట్ గా, బాయ్స్ హాస్టల్ సపరేట్ గా చూసాను. రీసెంట్ గా నేను చూసింది ఏంటి అంటే కో లివింగ్ హాస్టల్స్. నేను ఏమనుకున్నా అంటే ఏమో వాళ్ళందరూ రూమ్స్ తీసుకుని హాస్టల్ సపరేట్గా వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తారేమో అనుకున్నా. కాదంట, అమ్మాయి అబ్బాయి కలిసి ఉండడానికి లా కూడా యాక్సెప్ట్ చేసిందని వాళ్ళు నాతో వేరే వాళ్ళు చెప్పిన విషయం. ఒక మేజర్ అయిన అమ్మాయి ఒక మేజర్ అయిన అబ్బాయి కలిసి ఉండటంలో తప్పు లేదు అనేది రూలింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఓకే, అది చెప్తున్నా. సి ఇక్కడ లా ఈజ్ గుడ్ వెన్ ఇట్ ఈస్ యూజ్డ్ లాఫుల్లీ. ఓకే, అది ఎట్లా తెచ్చినా ఈ యొక్క సిస్టమ్ అనేది ఫస్ట్ నార్త్ ఇండియన్స్ నుంచే దరిద్రం. ఇది ఫస్ట్ వెస్ట్రన్ కల్చర్ అండి. ఈ వెస్ట్రన్ కల్చర్ ఫస్ట్ అడాప్ట్ చేసుకుంది నార్త్ ఇండియన్స్. నార్త్ నుంచి వచ్చిన వీళ్ళు ఆడవాళ్ళు, వీళ్ళు తర్వాత బెంగళూరు ఎంటర్ అయ్యారు. నార్త్ ఇండియాలో స్టార్ట్ అయిందంటారా మీరు? ఫస్ట్ వాళ్ళేనండి ఈ యొక్క కల్చర్ని తీసుకుంది. వాళ్ళు అప్పటికే అడ్వాన్స్డ్. ఓకే, మన వాళ్ళంతా ట్రెడిషనల్ బేసిక్గా. ఇట్లా లివింగ్ రిలేషన్షిప్ ఏంటి, మందుకి సిగరెట్కి చాలా దూరంగా ఉండేవాళ్ళు బేసిక్గా చెప్పాలంటే. ఓకేనా, ఎక్కువ మంది భయపడైనా దూరంగా ఉండేవాళ్ళు చాలా మంది. ఈవెన్ దే యూస్ టు బి దట్ ఇట్ ఈస్ ఎ సిన్, అది చాలా పెద్ద తప్పు పాపం లాంటిది అన్న ఫీలింగ్ లో ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదండి. మొగుడు పిల్లలు ఇద్దరు కలిసే తాగుతున్నారు, ప్రాబ్లం ఏం లేదు. చాలా ఫ్యామిలీస్లో అండి, మీకు తెలియదు అనుకుంటా, చాలా ఫ్యామిలీస్ తాగుతారు. అది ఆయనే తీసుకొస్తున్నాడు. ఒక్కోసారి ఆయన వెళ్ళకపోతే వైఫ్ వెళ్ళి వైన్ షాప్కి వెళ్ళి తీసుకొని వస్తుంది. పెద్ద ఫ్యామిలీస్లో జరుగుతున్నాయి ఇవి. ఓకేనా, ఈ కల్చర్ వచ్చింది. ఈ కల్చర్ ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ, ఈ నార్త్ ఇండియన్స్ ఫస్ట్ బెంగళూరు తయారయ్యారు వీళ్ళంతా, ఈ దరిద్రులంతా. నార్త్ ఇండియన్స్ బెంగళూరు వైపు వెళ్ళారు. అక్కడ వాళ్ళకి అర్థమైపోయింది. వెళ్ళి అంటే వాళ్ళ బిహేవియర్ అడాప్ట్ చేసుకున్న పాయింట్స్ ఏంటంటే ఒకసారి రోడ్డు మీద నుంచి సిగరెట్లు తాగడం, చిన్న చిన్న షార్ట్లు వేసుకొని దగ్గర నుంచి స్టార్ట్ చేసి, తర్వాత ఒకప్పుడు బ్యాచిలర్స్ కి ఇల్లు ఇవ్వబడను లేదంటే ఫ్యామిలీకి ఇవ్వబడిన అని 2 బోర్డులే ఉండేవి. తర్వాత లివింగ్ టుగెదర్ కూడా మేము ఇల్లు ఇస్తాం అని చెప్పేసి బోర్డులు పెట్టడం స్టార్ట్ చేశారు. ఇది ఎప్పుడు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల కింద 15 సంవత్సరాల కిందట. అప్పటి నుంచి స్పెషల్గా ఈ బోర్డు కూడా పెట్టేవాళ్ళు. ఎట్లా మా ఇంట్లో కుక్కలోనే చేర్తేలాగా ఇదొక బోర్డు కూడా పెట్టేవాళ్ళు. మా ఇంట్లోకి ఇది వేరు కోలివింగ్ పెళ్లి కాకపోయినా వచ్చి ఉండొచ్చు అనే బోర్డులు పెట్టడం స్టార్ట్ చేశారు 15 ఏళ్ల కిందటి సంగతి చెప్తున్నా. బెంగళూరులో రెంట్లు ఎక్కువ వస్తాయని స్లోగా ఆ కల్చర్ అక్కడ ఉన్న మామూలుగా మనకు అంత సిగ్గులేదు కానీ ఉండే వాళ్ళకి సిగ్గు ఉంది. కర్ణాటక వాళ్ళు ఏంటంటే వాళ్ళ కల్చరు వాళ్ళ లాంగ్వేజ్ అంటే బాగా ఇష్టం, వాళ్ళు కాపాడుకుంటారు వాళ్ళ ట్రెడిషన్స్. మనలా కాదండి, గాలి వదిలేసి తిరగరు. వాళ్ళకి ఒకనొక పాయింట్లో అర్థమైపోయింది. ఇక వీళ్ళు మొత్తం వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా నార్త్ ఇండియన్స్, మేమేం మా ఫ్యామిలీ పోతుంటే అక్కడ ఉన్న కన్నడ వాళ్ళు మా మీదకి రాళ్ళు ఇసిరారు, ఆపి బండి అడ్డంగా ఆపి, అదంతా ఏంటనుకుంటున్నారు, కడుపులో మంట. వాళ్ళకి కడుపులో మంట, అది మీకు కనపడదు. అది కన్నడ వాళ్ళకి కడుపులో మంట. ఎందుకంటే వీళ్ళు ఇంతకు ముందు చేసిన ఘోరాలు ఉన్నాయి కదా, అవన్నీ గుర్తు వస్తుంటాయి. ఇప్పుడు వాళ్ళ పెళ్లిళ్ళు కాకుండా తిరుగుతున్నారు కదా. ఇప్పుడు ఆడవాళ్ళు అక్కడ కే డ్రామా పట్టుకొని తిరుగుతున్నారు నాకు ఇట్టు ఉండాలని. కన్నడ వాళ్ళు నచ్చట్లేదు, వాళ్ళకి మైగ్రేట్ అయ్యి వేరే చోట్ల చేసుకుంటున్నారు. అంటే వీళ్ళ స్టార్టింగ్ లో వీళ్ళు ఏదైతే కల్చర్ అని తీసుకొచ్చి దీన్ని చూసి వేరే వాళ్ళు అట్రాక్ట్ అయ్యి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ వదిలేసి ట్రెడిషన్ వదిలేసి వెళ్ళటం వల్ల కోపం అది అంటారు. నేను డీప్ రూటెడ్ థింగ్ చెప్తున్నా నేను.
ఓకే. నేను బయట పై విషయాలు చెప్పట్లా, బాగా డీప్ రూటెడ్. ఎందుకు వాడికి నార్త్ ఇండియన్ నుంచి కోపం ఎందుకు వస్తుంది? అక్కడ మన హైదరాబాద్లోనూ ఆ తెలుగు రాష్ట్రాల్లో చేసినంత ఎక్స్‌ప్లాయిటేషన్ బెంగళూరులో చేయలేదు నార్త్ ఇండియన్స్. అక్కడ ఉన్న వ్యాపారాలు వాళ్ళు ఏమి క్యాప్చర్ చేయలేదు. అయినా కూడా వాళ్ళు అంటే ఎందుకు కోపం అనుకుంటున్నారు? అక్కడ ఉన్న కల్చర్ని చెడగొట్టారు. నేను చెప్తున్నానండి, రాజస్థాన్ నుంచి, యూపీ నుంచి కానివ్వండి, హర్యానా నుంచి కానివ్వండి, పంజాబ్ నుంచి కానివ్వండి, ఆడపిల్లలు ఢిల్లీ వెళ్తారు ఫస్ట్ జాబుల కోసం అని చెప్పి. ఓకే, ఎప్పుడైతే వాళ్ళు ఇల్లు దాటి అక్కడికి వెళ్ళారో బేసిక్గా నార్త్ ఇండియన్ ఫ్యామిలీలన్నీ ట్రెడిషనల్ ఫ్యామిలీలు. తాట తీస్తారు నార్త్ ఇండియన్స్. వాళ్ళ కూతుర్లు ఇంట్లో రోటీలు చేయాలి, కూరలు చేయాలి అంటే అట్లా ఒత్తి పెట్టారు. అక్కడ చదువుకు అంత ప్రాధాన్యత ఇయ్యలేదు. మన వాళ్ళు ఇచ్చిన ప్రాధాన్యత ఇలా. ప్లస్ మన సైడ్ ఆడవాళ్ళకి ఎప్పటి నుంచో ఫ్రీడమ్ ఉంది. ఇప్పటి నుంచి కాదు, ఏనాటి నుంచో వెళ్ళి వచ్చిన పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ అక్కడ ఉన్న ఆడవాళ్ళు ఎప్పుడైతే ఈ ఢిల్లీ పోయారో, అక్కడ వెస్ట్రన్ కల్చర్ని అవన్నీ అలవాటు చేసుకున్నారో, ఏంటి అన్నట్టు ఆ సిగరెట్లు ముందు అది తీసుకొచ్చి బెంగళూరు తగిలిచ్చారు. ఆ తర్వాత బెంగళూరు హైదరాబాద్ తగలడ్డారు. ఓకే, రీసెంట్ కాదు, ఇల్లు అంత 10 సంవత్సరాల కింద, ఒక 5-10 సంవత్సరాలు గ్యాప్తే ఇక్కడికే తగలబడ్డారు. వచ్చిన తర్వాత ఆ కల్చర్ని ఇక్కడికి కూడా తీసుకొచ్చారు. ఓకే, ఇది లివింగ్ రిలేషన్. ఇప్పుడు ఆ దరిద్రం మన వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది, కలిసి ఉంటున్నారు. మీరు మ్యాక్సిమం మీరు ఏ హాస్టల్స్కి వెళ్ళి చూసినా లివింగ్ హాస్టల్స్కి ఎక్కువ నార్త్ ఇండియన్సే ఉంటుంది. మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి ఉంటారు. ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళు కూడా తయారయ్యారు. ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడే కాకుండా అమెరికా, యూకేలో కూడా. అవును, వాళ్ళు ఇప్పుడే కదా, ఎప్పటి నుంచో ఏంటి అంటే మేబీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అనే పాయింట్లో కావచ్చు, అమ్మాయిలు అబ్బాయిలు కలిసే ఉంటారు. అంటే పేరెంట్స్ కూడా ఏంటంటే అక్కడ ఇంకా ఆప్షన్ లేదు, డబ్బులు ఖర్చు పెట్టాలి, పిల్లలు ఎదగాలి అన్ని తెలిసే ఓకే అంటున్నారు. మా ఫ్రెండ్స్ చాలా మంది నాకు తెలుసు కదా, నాతో మాట్లాడుతుంటారు. బేసిక్గా వాళ్ళ తల్లిదండ్రులతో, ఇప్పుడు అబ్బాయి తల్లిదండ్రులు మాతో ఎలా చెప్తారు తెలుసా? ఏంటమ్మా ఇది తప్పి, ఇక్కడ ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ఇల్లు దొరకడమే కష్టము, కలిసి ఉంటాం, ఎవరి రూమ్ వాళ్ళకే అంటారు. అక్కడ జరిగే వ్యవహారాలన్నీ మాట్లాడరు కదా తల్లిదండ్రులతో, ఫ్రెండ్స్తోనే కదా మాట్లాడేది. చెప్తున్నా, ఈ దరిద్రం అంతా ఎందుకు జరుగుతుంది? తల్లిదండ్రులు కవరేజ్ లేక, జీరో కవరేజ్. ఈ విధంగా అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఫ్రీడమ్ అనుకుంటే మనం ఏం చేయలేం. నాకు మీరు చెప్తుంటే ఒకనొక టైంలో మన అమ్మల జనరేషన్లో సాధారణంగా నాకు అనిపించింది చెప్తున్నాం, పొరపాటున వీధి చివరి నుంచి చూడడం అనే కాన్సెప్టే వాళ్ళు ఆలోచిస్తే ఇప్పుడు ఈ ఇంకేంటండి అసలు నాకు ఒక్కసారి చూస్తే ఇలా కూడా కాదు, ఇంకేదో అది వేరే ప్రపంచం, లైన్స్ క్రాస్ అయిపోయారండి. ఇప్పుడు ఇంకేముంటది వాళ్ళకి? నేను చెప్తానండి, ఆడవాళ్ళతో మగవాళ్ళు సమానం అంటారు. సమానం కాదు, ఆడవాళ్ళే ఎక్కువ. నేను అనేది ఎప్పుడు ఆడవాళ్ళు ఎక్కువ అంటే తప్పు కాదు, గుడ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఒకటే కదా, ఆడవాళ్లే ఎక్కువ, వాళ్ళకి ఉంది ప్రివిలేజ్, మాతో సమానం కాదు, మాకంటే ఎక్కువ. ఓకే, వాల్యూ చెప్పాలంటే ఒక పాయింట్ లో నేను యాక్సెప్ట్ చేస్తాను, మీరు ఇంకా చెప్పలేదు, బట్ ఐఎమ్ టెల్లింగ్ ఏంటంటే ఇంట్లో ఉండి వాళ్ళని కావాల్సిన అన్ని సమకూర్చే బయట తిరిగి వచ్చేది మగవాడు, రెస్పెక్ట్ ఇస్తే ఇంట్లో కూర్చోబెట్టి మిమ్మల్ని మేము చూసుకుంటామని భారం వేసుకునేది మగవాడు అనే పాయింట్ లో ఖచ్చితంగా ఆడవాళ్ళు గ్రేట్ గా చూసుకుంటున్నట్టే అనేది నా పాయింట్, నాకు అనిపించింది. ఇద్దరు సరిగ్గా ఉంటే గనక ఇప్పుడు ఒకళ్ళు ఉద్యోగం చేయాల్సిన పనే ఉండదు కదా. బట్ ఏంటంటే ఎవరో ఒకళ్ళు పిల్లల రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా అంటున్నా. ఇప్పుడు ఏమంటే నేనెందుకు తీసుకోవాలి, ఆయన ఎందుకు తీసుకోవాలి, అక్కడ జరుగుతుంది, జరగనండి, మీ ఇద్దరు మాట్లాడుకోవాలి. లేదు నేను జాబ్ చేసుకుంటా, నువ్వు జాబ్ చేసుకుంటే పిల్లలు అడుగు తినిపోతున్నారు, రోడ్డు మీద పడుతున్నారు, దరిద్రుల్లా తయారవుతున్నారు, క్రిమినల్స్లా తయారవుతున్నారు, బయటకు వచ్చి అమ్మాయిలు చెప్తున్నా కదా ఇట్లా బెదిరించే వాళ్ళ తయారవుతున్నారు, వెధవల్లా తయారవుతున్నారు. వాళ్ళని ఎందుకు పుట్టించడం ఈ దేశానికి అంటున్నాను నేను. మీకు అర్థమవుతుంది కదా, మీరు వెధవల్ని దేశాన్ని ఇవ్వదలుచుకుంటే మీరు ఏంటి, మీరు బార్డర్కి వెళ్ళే సర్వీస్ ఇట్లా, ఇంకొక బార్డర్కి వెళ్ళి సర్వీస్ ఇట్లేదు కదా, మీరు దేశాన్ని ఏం కాపాడటానికి పుట్టలేదు కదా. మీరు మీ జీవితంలో కనీసం ఒక 4 రోజులు కూడా వెళ్ళి బార్డర్లో నుంచొని పని చేయట్లేదు కదా, దేశాన్ని ఏం కాపాడట్లేదు కదా. మీరు చేయాల్సింది ఏంటి, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ ఇవ్వాలి. నీ యొక్క కొడుకు లాగా కూతురు లాగా ఒక రెస్పాన్సిబుల్గా ఉండే వ్యక్తి నువ్వు ఈ దేశానికి ఇవ్వాలి. దరిద్రులను ఇచ్చావు అనుకో, దేనికి నువ్వు పుట్టించి దేనికి, నువ్వు ఉండి దేనికి అంటున్నాను. నేను సంపాదిస్తాను అట్లా కాదు కదా, మంచి చిల్డ్రన్ని, ఫ్యూచర్ని ఇవ్వాలి దేశానికి అని అంటున్నాను నేను. అలాంటి వాళ్ళని తయారు చేయాలంటే మీ ఇద్దరు సరిగ్గా ఉండాలి. మీ ఇద్దరు ఒకళ్ళన్నా సరిగ్గా ఇంట్లో కూర్చొని పిల్లల్ని టేక్ కేర్ చేయాలి, కవరేజ్ చేయాలి. ఆ కవరేజే లేదు. ఇద్దరు జాబ్కి వెళ్ళిపోవడం, వాళ్ళని పట్టించుకోకపోవడం, వాళ్ళ ఎటు నుంచి యాప్లో ఫోన్లో అవి పట్టుకుంటే. మీరు చూసినట్లయితే హైదరాబాద్లో రెడ్ లైట్ ఏరియా అనేది ఎక్కడ ఉంటుందో నాకు తెలియదండి అసలు. బేసిక్గా అంటారు రెడ్ లైట్ ఏరియా అంటారు, కానీ ముంబైలో ఉండేదని తెలుసు, కానీ హైదరాబాద్లో రెడ్ లైట్ ఏరియాలు ఏం లేవు. కానీ చివరికి ఏం చేశారంటే అమీర్పేటను ఒక రెడ్ లైట్ ఏరియా కింద సృష్టించారు. అమీర్పేట్ అనేది ఏంటి, ఒక అప్డేట్ అవ్వడానికి ఓ టెక్కీ
అమెరికాలో ఉన్నోడున్న ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే ఒక టెక్నాలజీ అప్డేట్ అవ్వాలంటే కనుక అమీర్పేట రావాలి. కోర్స్ చేయడం కోసం అమీర్పేట నాకు తెలిసి ఏంటంటే కోర్సుల కోసం ఏదైనా టెక్నాలజికల్ గా అప్డేట్ కావడం కోసం అది ఇండియాలోనే గ్రేటెస్ట్ పాయింట్ అది. కానీ ఇప్పుడు ఏమంటారు తెలుసా, అమీర్పేట అంటే హాస్టల్స్ గురించే మాట్లాడతారు 100%. ఇప్పుడు నెక్స్ట్ కూకట్పల్లి చేశారు. అవును, కూకట్పల్లి కూడా రీసెంట్ గా ఇప్పుడు అదే మాదాపూర్ లో టచ్ అయ్యి అవన్నట్టు మాదాపూర్ కూడా ఐపీ సొసైటీ ఏరియాలో అంటున్నారు. కానీ చెప్తున్నా హైదరాబాద్ లో అమీర్పేట నిన్ను కూకట్పల్లిని ఒక రెడ్ లైట్ ఏరియాల కింద సృష్టించారు. ఇప్పుడు సృష్టించారు కాదది, కానీ చెప్తున్నా కదా ఎంతమంది ఆడవాళ్ళు ఇట్లా ఇప్పుడు రెస్పాన్సిబుల్ గా ఉండే వాళ్ళ గురించి మాట్లాడలేదు, తింగర వ్యవహారాలు చేసే వాళ్ళ గురించి మనం మాట్లాడుతుంది. ఓకేనా, వాళ్ళ ఫ్యామిలీ లేవా అనిపిస్తుంది ఒక్కోసారి. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, ఆడపిల్ల ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంది ఏంటి అంటే. నేను ఎందుకు అంటున్నానంటే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు షాక్ అవుతారు. సిటీ వైడ్గా ఇప్పుడు మసాజ్ పార్లర్లు ఉన్నాయి తెలుసా మీకు? మసాజ్ పార్లర్కి ఇంతకు ముందు ఎక్కడెక్కడ నుంచో సిక్కిం నుంచి అస్సాం నుంచి కొంతమంది అమ్మాయిలను తీసుకొచ్చి మసాజ్ చేయించేవాళ్ళు. ఓకే, మీరు షాకింగ్ విషయం చెప్తాను మీకు. అపనా యాప్ ఇంకోటి ఏదో ఒక అపనా యాప్ అపనా యాప్ అని ఏదో ఉందంట జాబ్స్ ఇవ్వడానికి. రెండోది ఏంటంటే ఇంకోటి ఏదో చెప్పారు మేడం, నౌకరీకి సంబంధం నౌకరీ.com కాదు కానివ్వండి, ఇంకొక వెబ్సైట్ అది జాబ్స్ వెబ్సైట్. దానిలో గుర్తు రావట్లేదు. సో ఈ వెబ్సైట్ లో ఏంటంటే కొన్ని యాడ్లు ఇస్తున్నారు. యాడ్లు ఇచ్చి కాలేజీలకి ఇప్పుడు జాబ్స్ కోసం ఉన్న అమ్మాయిలు ఉంటారు కదా, ఈ హాస్టల్స్ లో ఉండే అమ్మాయిలు లూర్ చేస్తున్నారు. లూర్ చేసి పిలుస్తారు ఫస్ట్, ఇదిగో నీకు ఒక మసాజ్కి నీకు వచ్చేసి ఒక 2000 పే చేస్తున్నాము, ఇట్లా నువ్వు 10 మెంబర్స్కి డైలీ చేస్తే 10 2s అంటే 10 ఇంటూ 2000 20,000 రూపాయలు వస్తాయి రోజుకి. నెల వచ్చేసరికి రోజుకి 20,000, 6 లక్షల రూపాయలు నెలకు వస్తాయి నీకు అని చెప్పేసి ఆ అమ్మాయితో చేయకూడని పనులన్నీ చేయించి ఆ అమ్మాయిని తర్వాత ప్రాస్టిట్యూషన్లోకి దింపి ఆ అమ్మాయిని ఒక ప్రాస్టిట్యూట్ లాగా వాడి ఈ రకంగా ఎవరిని మీరు చేస్తుంది, ఊరు నుంచి చదువుకోవడానికి వచ్చిన అమ్మాయికి డబ్బు ఆశ చూపించింది. ఎలా చూపిస్తున్నారు, మీరు మసాజ్ సెంటర్కి వస్తే ఒక మసాజ్కి మీకు 2,000 ఇస్తాము, 10 చేస్తే 10 రోజులు 20,000. వాళ్ళు చేసేది మసాజ్ కాదు అక్కడ చెప్తున్నా, క్రాస్ మసాజ్లన్నీ, క్రాస్ మేల్ అండ్ ఫీమేల్. ఇలాంటి దరిద్రాలు చాలా ఉన్నాయి చెప్పుకుంటే. నేను ఎందుకంటే ఇలాంటి కంటెంట్ చెప్పడానికి మీకు డే 1 రోజు చెప్పాను, అదన్నీ సైబర్ క్రైమ్స్ అని. ఇది కూడా సైబర్ క్రైమ్లో ఒక పార్ట్ కాబట్టి ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలి కాబట్టి ఇంట్లో ఉన్న పేరెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, మీ కొడుకులు కానీ కూతుర్లు కానీ, మెయిన్గా కూతుర్లు హైదరాబాద్లో ఏం చేస్తున్నారు మీరు చెప్పకుండా రండి, వచ్చి చూసుకోండి. అసలు ఏం జరుగుతుంది అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఇది దేశానికి ఇచ్చింది మంచి వలన చెడ్డ వలన అనేది మీరే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పనులు ఏంటనేది మీకు తెలియాలి. గుడ్డి నమ్మకాలతో నా కూతురు కానీ కొడుకు కానీ బాగున్నారు, హైదరాబాద్లో ఏదో మంచిగా ఉన్నారనే ఆ యొక్క మైండ్ సెట్ని ఆపి స్పై చేయడం నేర్చుకోండి. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళకి తెలియకుండా వచ్చి చూడండి, అసలు లేదు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్తున్నాను. అర్థమైంది విజయ్ గారు. మనం అనుకుంటాం సినిమాలు వచ్చి సినిమాలు చూసి చెడిపోతున్నారని. నాకు మీరు చెప్తుంటే అనిపిస్తుంది 100% కాదు 1000% రాంగ్. రియల్ లైఫ్ లో జరిగిన ఏ సినిమాల్లో పెడుతున్నారు అని. అంతే కదా, 100% చాలా అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్నమాట. బట్ మీరు చెప్తుంటే మళ్ళీ ఒకసారి ఇది ప్రూవ్ చెప్పాలనిపిస్తుంది. మీరు చెప్తున్నవన్నీ కూడా ఒక కామన్ పీపుల్, మిడిల్ క్లాస్, డబ్బులు లేని పీపుల్ టార్గెట్ గా చేసుకుని, లేకపోతే అసలు అప్పుడే ఏదో ఇంట్లో అవసరం ఉంది నేను జాబ్ చేస్తే కానీ అవ్వదని అనుకుంటున్న వాళ్ళే టార్గెట్. ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పిన, ప్రాస్టిట్యూట్స్ అంటే ఇట్లా నార్త్ ఇండియాకి సంబంధించిన కొంతమంది ఆడవాళ్ళు, కొంతమంది ఇలాంటి పనులు చేసేవాళ్ళు కూడా, ఏది ఈ రకంగా డబ్బు కోసం శరీరాన్ని నమ్ముకునే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు తెలుసా, హాస్టల్స్లోనే ఉంటున్నారు. ఉండి అక్కడ ఉన్న చదువుకోవడానికి వచ్చిన ఆడపిల్లలకి ఎలా చూపిస్తారు, రోజు 10,000 5,000 ఖర్చు పెడుతుంటారు వాళ్ళు. అక్కడ రోజుకి 5,000 10,000 ఊరికే లిప్స్టిక్లని, లేదంటే ఫేషియల్స్ అని, మేకప్స్ అని, పబ్బులని. స్లోగా ఏం చేస్తారు, వీళ్ళకి ఇది కాంట్రాక్ట్. ఇది వీళ్ళ బాస్ ఏం చెప్తాడంటే నువ్వు ఎవరో ఒకళ్ళని ఇద్దరిని తీసుకురా అని. వీళ్ళు ఏం చేస్తారు, స్లోగా ట్రాప్ పెడతారు వీళ్ళకి. ఈ ఇద్దరు అమ్మాయిలు తీసుకుని పబ్కి వెళ్దామని వాళ్ళకి మందు అలవాటు చేస్తారు, సిగరెట్ అలవాటు చేస్తారు. తర్వాత వాళ్ళు ఇంకా పబ్కి వెళ్ళాలి, నేను ఇట్లా మంచిగా మోడర్న్గా ఉండాలని, నువ్వు ఇట్లారా దీనిలో దిగు ఎవరో ఒకటితో బో అని చెప్పి వీళ్ళే సలహాలు ఇచ్చి ఈ రకంగా చెప్తున్నా కదండి. ఇంత నీచం జరుగుతుంది, ఇంత నీచం జరుగుతుంది. గవర్నమెంట్ పట్టించుకోదులేండి.
వాళ్ళకేం అవసరం, ఎందుకంటే వాళ్ళ కంప్లైంట్ వస్తేనే కదా యాక్షన్ తీసుకో. గవర్నమెంట్ ఎప్పుడైనా కంప్లైంట్ వచ్చి ప్రాబ్లం అవుతుందంటేనే యాక్షన్ తీసుకుంటారు. నేను చెడిపోదామని వెళ్తుంటే గవర్నమెంట్ ఏం చేద్ది? నేను చెడిపోదామని వెళ్తే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? నేను క్రైమ్ చేస్తే పోలీసుడు పట్టుకుంటాడు, లేదంటే బ్రోతలు చేస్తే బ్రోతలు అప్పుడు పట్టుకుంటాడు. నువ్వు చేసే బ్రోతలు కాదు కదా, లివింగ్ రిలేషన్షిప్ పేరు మీద ఎవరితో పడితే ఆడితో వెళ్తున్నావు. కరెక్ట్. ఇంతకు ముందు ఈ ప్రాస్టిట్యూషన్ లేకపోతే బ్రోతల్ హౌస్ సపరేట్ గా ఊరు అవతలో లేకపోతే తెలియని సంథింగ్ ఒక పర్టికులర్ ప్లేస్ అంటూ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇంట్లోకి వచ్చిందని మీరు చెప్తున్నారు అనమాట. ప్రతి ఇంట్లో ఎంటర్ అయిపోయింది యాపిల్ ద్వారా. చదువుకోవడానికి బయటకు వచ్చిన ఉండే హాస్టల్లో ఒకటి ఉన్నా ఇప్పుడు అలాంటి హౌస్ అనేది ఫిక్స్ అయిపోవాలి. మీకు నీ అన్ని పబ్లిక్ గా జరిగే చెప్తున్నా, పబ్లిక్ గా జరిగే చెప్పాను నేను ఇప్పటి వరకు. పబ్లిక్ గా జరగని సీక్రెట్ అఫైర్లు చాలా ఉన్నాయి యాపిల్ ద్వారా జరిగాయి. పెద్ద చిన్న ఏం లేదు, పెద్ద పెద్ద ఫ్యామిలీల నుంచి చిన్న చిన్న ఫ్యామిలీల దాకా ప్రతి ఒక్కళ్ళు ఏ రకంగా చేస్తున్నారు. ఇక్కడ పాయింట్ వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ దగ్గర లేదు, కానీ మనుషులే కదా. సో ఆ ఏజ్ అదే కదా, దానికి సంబంధం లేదు, ఏజ్ తో సంబంధం లేదు. 45 ఏళ్ళ ఆడవాళ్ళు కూడా ఈ రకంగా ఇది చేస్తున్నారు. 50 వచ్చిన వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా ఈ రకంగా ఇట్లా ఇల్లీగల్ అఫైర్స్ అంటే చెప్పే కదా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీకు పెళ్ళైన తర్వాత అయినా మీరు వేరే అఫైర్ పెట్టుకుంటే ఇల్లీగల్ కాదు అని అంది. జస్ట్ డీక్రిమినలైజ్. రిలేషన్స్ కి ఓకే. ఇంకా అది పోలీసులు కానీ ఆర్మీ వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ చేస్తే మిస్కండక్ట్ అయింది, వాళ్ళ ఉద్యోగం నుంచి తీసేస్తారు, మిస్కండక్ట్ అయింది అది. సో సామాన్య ప్రజలు డీక్రిమినలైజ్ చేసింది అది అనేసరికి ఎవరితో పడితే ఆడితో విచ్చలవిడిగా తిరగమని చెప్పి కోర్టే చెప్పినట్టు వీళ్ళు ఫీల్ అయ్యి వీళ్ళు తిరుగుతున్నారు. ఆ తప్పు కాదు కదా అని అంటే దొరికితే దొంగ లేకపోతే దొర అన్నట్టు ఇది చేస్తున్నారు. సో ఎంత దరిద్రాలు జరుగుతున్నాయి ఇక్కడ. నేను వీళ్ళు ఎట్టపోయినా పర్లేదండి, ఏది పెద్ద ఏజ్డ్ బుర్ర ఉండి కూడా ఈ రకంగా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నాడు. మనం ఏం చేయాలి, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏ గోయలో దూకినా మన ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే చివరికి కిడ్నీలో చెబుతున్నా కదా, రాంగ్ హ్యాండ్స్లో పడితే, తప్పుడు మనుషుల చేతిలో పడితే కిడ్నీలు లివరు ఏ పోతే శవం ఎక్కడో బురదగుంటలో వేస్తారు, పట్టలేని విధంగా కుళ్ళిపోయి చేస్తారు. ఆ తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు వేసుకెళ్తారు. దానికి మనకు ప్రాబ్లం ఏం లేదు. తీస్తారు, వాసన వచ్చేది తీసి ఎట్ట కూడా కాలుస్తారు, గవర్నమెంటే కాల్చారు. నేను అనేది యంగ్ పీపుల్ గురించి మాట్లాడతాను, ఫ్యూచర్ గురించి మాట్లాడుతాను. ఇండియా ఫ్యూచర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మైనర్స్ కానీ ఇప్పుడిప్పుడే మేజర్లు అయ్యి ఒక 25 years లోపు ఉన్న పిల్లలు కానీ ఇలాంటి దరిద్రాల్లోకి వెళ్తే కనుక మీ జీవితాలు నాశనం అయిపోతాయి. రెస్పెక్ట్ ఉండదు. మెయిన్గా మీ గురించి జీవితాంతం మాట్లాడుకుంటారు. మీరు ఏంటి అనేది ప్రపంచానికి తెలుసు. ఇంకా ఇప్పుడు ఒకప్పుడు అంటే న్యూస్ ఛానల్స్, ఒకప్పుడు అంటే ఈ డిజిటల్ లైఫ్ లేదు. ఇప్పుడు పూర్తిగా వరల్డ్ మొత్తం ఎక్స్పోజ్డ్. మీరు ఇక్కడ నుంచి అమెరికా పోయినా అమెరికాలో కూడా నిన్ను ఐడెంటిఫై చేస్తారు, నువ్వు ఇంతకు ముందు చేసింది ఏంటని. నా మొబైల్ నా చేతిలో ఉంది, ఇది నా లైఫ్ అని అనుకుని ఉన్న వాళ్ళంతా అదే మొబైల్ ద్వారా ఇప్పుడు ఎక్స్పోజ్ అవుతున్నారనే విషయాన్ని, మీ డేటా అంతా లీక్ అవుతుందనే పాయింట్ ని తెలిసి కూడా ఎక్స్పోజ్ అవుతారు. మీరు ఇప్పుడు అమెరికా పోయినా ఏదో రోజు మీ పేరు కొడితే మీ గురించి మీ బతుకంతా వచ్చిందని చెప్తున్నాను. మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ తెలిసిపోతాయి, మీరు చేసే టెలిగ్రామ్లో చేసే కథలన్నీ తెలిసిపోతాయి, మీరు డేటింగ్ యాప్స్లో చేసిన ఈ యొక్క ఇల్లీగల్ చాట్లు, ఈ యొక్క ఇల్లీగల్ వ్యవహారాలన్నీ తెలిసిపోతాయి అని చెప్తున్నాను. మీ క్రైమ్ ప్రపంచం మొత్తం తెలుస్తుంది. మీరు ఎక్కడ బతకాలని పోయినా సరే మీ బతుకు అనేది ఆన్లైన్లో ఉండిద్ది అని చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ క్రైమ్ చేయాలన్నా కూడా 100 years బ్యాకే బెస్ట్ ఏమో, ఒక రకంగా చెప్పలేదు. అంటే ఒకవేళ అప్పుడే మంచి చెడు చేసిన అంటే అంతకుముందు కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి, కాకపోతే ఏంటంటే తెలియదు అన్న ముసుగులో చేసి దొరికిపోతున్నారు అనే విషయం తెలుసుకోలేకపోతున్నారు అనేది. ఇప్పుడు తెలిసి చేస్తున్నారు. ఇప్పుడు ఏంటో తెలుసా, డబ్బు కోసం చేస్తున్నారు అంటున్నా నేను. ఇంతకు ముందు ఏంటి, లస్ట్తో చేసేవాళ్ళు. లస్ట్ అంటే మీకు అర్థమైంది కదా, లస్ట్లో ఉండి ఆలోచనలో ఏదో జరిగిపోయేది, తప్పులు అనేవాళ్ళు. ఇప్పుడు మీరు చేస్తున్న పాపాలు డబ్బు తీసుకొని చేస్తున్నారు. డబ్బు తీసుకుని ఒక ప్రాస్టిట్యూట్ లాగా చేసుకుంటున్నారు, లేదంటే ఒక ఆశల కోరికలతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రకంగా చేస్తున్నారు. దీనిలో తప్పెవరిది? ఆడవాళ్ళదే ఉంది, మగవాళ్ళది లేదు. ఒక లైన్ చదివా, కలిపురుషుడు ఎక్కడెక్కడ ఉంటారు అని. జనరల్ గా చెప్తా, అంటే మీరు అన్ని చెప్తుంటే ఇక్కడ లేనిది ఏది అని ఒకసారి జస్ట్ బ్రెయిన్ సింక్ చేసింది. కలిపురుషుడు ఎక్కడెక్కడ ఉన్నారంటే మందు, మగువ, బంగారం, డబ్బు అని ఒక 5 places అబద్ధం, నాలుక, ఈ 5 places మెయిన్ గా చెప్తారు. అంటే వీటికి రిలేటెడే కదా ఇవన్నీ. నేను సడన్ గా స్ట్రైక్ అయింది. అది వద్దు, అక్కడ ఉంటానని చెప్పి మేబీ ఇప్పుడు విచ్చలవిడితనం అంతా అక్కడే కనెక్ట్ అవుతుంది కాబట్టి ఆ డబ్బులకు అమ్ముడు పోయే ఆడవాళ్ళ దగ్గర కూడా నేను ఉంటాను. నేను అక్కడే మాట్లాడుతాను. అంటే ఇక్కడ ఆడవాళ్ళు మాత్రం కదా, వాళ్ళు అమ్ముడు పోతున్నారంటే వేరే వాళ్ళు ఇస్తే నువ్వు వెళ్తే మిగతా వాళ్ళకి సంబంధం లేదు. ఈ కేటగిరీ సపరేట్. నేను చదివా, చెప్తుంటే సీరియస్లీ మీరేమనుకోవద్దు. ఈ పాయింట్ నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే,
ఇది ఈ ట్రూత్ ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఇటువైపు వెళ్ళకూడదంటే సరదాగా మీరు అనుకుంటున్నారు, ఆ సరదా కాదు, సరదా ఆల్రెడీ సరదా తీరిపోవడానికి అవుతుంది అనేది. ఎవరు తెలియకుండా వెళ్తున్నారండి, ఎవరు తెలియకుండా చేస్తున్నారు. వాళ్ళకి చెప్పాక ఇందాక మాట్లాడుకున్నాం, ఫస్ట్ టైం సిగరెట్ కలుద్దామని ఒక సరదా ఇది, కానీ తెలియకుండా సరదా తీరిపోయే వరకు వెళ్తుంది అనేది. బుర్ర ఉంటది కదా బేసిక్ గా. బుర్ర లేదు అన్నోళ్ళు ఎవరు ఉంటారు, అందరికీ ఉంటుంది. లేదనుకోండి ఎరగడ మెంటల్ హాస్పిటల్లో ఉంటారు, ఉంటే మన సమాజంలో తిరుగుతూ ఉంటారు. వీళ్ళు చేసే పనులకి నేను చెప్తున్నాను కదా, వీళ్ళు ఎలా అయినా చేసుకునేవాడిని ఇబ్బంది లేదు సమాజానికి, వాళ్ళు ఎట్టున్నా ప్రాబ్లం లేదు, ఇట్స్ ఓకే. బట్ పిల్లల్ని కనమాకండి అని చెప్తున్నాను నేను. 100% మీరు ఎంత నీచులు అయితే, నీచులు అని కూడా అంటున్నా, సారీ, యు ఆర్ గుడ్ పీపుల్, మీకున్న లస్ట్ వల్ల మీరు అలా చేస్తున్నారు, ఓకే. బట్ పిల్లల్ని కనమాకండి, ఎందుకంటే మీలాంటి వాళ్ళ పిల్లలు దేశాన్ని అమ్మేస్తారు తీసుకెళ్ళి అని చెప్తున్నా. మీకు పుట్టే పిల్లలు ఎలా పెరుగుతారో ఆలోచించండి. ఈ రకమైన ఇల్లీగల్ యాక్టివిటీస్లో మీరు బతుకుతా, ఈ రకమైన డేటింగ్ వెబ్సైట్లో, లేదంటే ఇట్లాంటి కహానీలు చేసి, నేను కహానీలు చేసే ఆడవాళ్ళ గురించి చెప్తున్నాను. డేటింగ్ వెబ్సైట్లో అందరిని అంటున్నా, పిల్లల్ని అంటలే. ఇట్లా పెళ్ళి అయిన తర్వాత కూడా ఇట్లాంటి ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకునే వాళ్ళు పిల్లల్ని కనమాకండి అని చెప్తున్నాను. ప్రశాంతంగా బతకండి. ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుంటే అట్ట కంటిన్యూ ఉండదు, తప్పితే వాళ్ళని కనీ దేశానికి వదిలేసి రోడ్డు మీద పడేసి వాళ్ళని చివరి వాళ్ళు ఒక క్రిమినల్లా తయారై ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా దరిద్రులా తయారవుతారని చెప్తున్నా. ఫ్యూచర్ జనరేషన్స్ ఎలా జాగ్రత్తగా ఉండాలనేది నేను ఆల్రెడీ చెప్పా కదా, ఎవ్వరూ చెప్పరు మీకు జాగ్రత్తలు. జాగ్రత్తగా ఉండాలి అనేది సింగిల్ లైన్ ఆన్సర్. ప్రతి ఒక్క ప్రాబ్లంకి జాగ్రత్తగా ఉండాలి, అదొకటే. ఆ జాగ్రత్త అంటే ఏంటి? భయం ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, ఏ యాప్నైనా ఏదైనా ఇష్యూని చూసుకున్నప్పుడు మన డేంజరా మంచిదా కాదా అనేది మీకే వదిలేస్తున్నాం. బుర్ర ఉంది కదా, బుర్ర లేకపోతే కనుక మనం చెప్పే కదా ఎరగడ మెంటల్ హాస్పిటల్ వేద్దాం. డేటింగ్ యాప్స్ ఏంటి, ఇక్కడ హాస్టల్స్ ఏంటి, వాళ్ళు చేసే జాబ్ ఏంటో తెలియదు. అక్కడ జాబులు లక్షల్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లేకపోతే ఇంజనీర్స్ వస్తుంటే జాబులు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ మళ్ళీ ఇంకోటి, హాస్టల్లో ఉన్న అందరు అమ్మాయిల గురించి మనం మాట్లాడుకోవాలి. హాస్టల్స్ జాబులు లేక వీళ్ళు డైవర్ట్ అయ్యి వీటికి అడిక్ట్ అవుతున్నారంటే నా పాయింట్. ఎక్కువ మంది అమ్మాయిలు దీనికి ఇట్లా రాంగ్ మెథడ్స్ చూజ్ చేసుకుంటున్నారు. చెప్పాను కదా, అపనా యాప్ అనేవాడిని ఫస్ట్ లోపల వేసేయాలి. ఆ యాప్ ద్వారానే హైదరాబాద్లో మ్యాక్సిమం ఈ యొక్క పార్లర్లు, మసాజ్ పార్లర్లకి ఏ అమ్మాయిలు వెళ్ళేది. మొన్న ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి వచ్చిన అమ్మాయి, మొన్న వీటి కోసం వచ్చిన అమ్మాయిల్ని టార్గెట్ చేసి నీకు రోజుకి 20,000, నెలకు 6 లక్షలు వస్తాయి నీకు అని చెప్పి ఆశ చూపించి వాళ్ళని తీసుకెళ్ళి స్లోగా స్టెప్ బై స్టెప్ వాళ్ళకున్న ఇబ్బందులు చెప్తున్నా కదా, వాళ్ళకి బుద్ధి ఉండాలి. అటువంటి పనులు చేసేటప్పుడు ఆలోచించుకోవాలి కదా. అది లైన్ క్రాస్ అయిపోతున్నారు అంటున్నా. క్రాస్ అయ్యారు అంటే అర్థం ఏంటి? తల్లిదండ్రులు ఎదవలని. ఓకే, క్రాస్ అవ్వలేదు అని అంటే తల్లిదండ్రులు గొప్పవాళ్ళు. క్రాస్ అయ్యారు అని అంటే వీళ్ళు నీచులు, వీళ్ళని పెంచిన తల్లిదండ్రులు ఇంకా పెద్ద నీచులు అంటున్నా. ఎందుకు నీచులు? కూతురు ఏం చేస్తుంది, కొడుకు ఏం చేస్తున్నాడు అనే కవరేజ్ లేని వాళ్ళంతా నీచులే అంటున్నా నేను. ఓకే, నేను వాళ్ళని ఎందుకు నీచులు అని అంటున్నాను? ఈ సమాజానికి వాళ్ళు ఎందుకు పనికిరారు, తీసుకెళ్ళి జిహెచ్ఎంసీ పెద్ద గొయ్యి తీసి పాతి పెట్టాలి వీళ్ళని, వీళ్ళ వల్ల సమాజం పాడైపోతుంది అనేది ఖచ్చితంగా మీరు అంటున్న పాయింట్. చాలా మందికి చేదుగా అనిపించిన అదే నిజం. ఎందుకు ఇంతకు ముందు 2 జాబ్ వద్దు, ఒకళ్ళు ఇంట్లో ఉండి చూసుకోండి అన్నారు, లేదా ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చినా సరే వాళ్ళని పట్టించుకోండి అంటున్నారు. వదిలే బట్టి వాళ్ళ ఒక్కొక్కళ్ళు జాబులు కానీ బయటికి వెళ్ళి అసలు జాబులు లేని సిచ్యువేషన్ వచ్చి ఎక్కడ. నేను ఇంకో పాయింట్ ఇందాక అడుగుదాం అంటే వాళ్ళు అంటారు ఇప్పుడు ఓవర్కమ్ చేయాలి, ఈఎంఐలు ఇవన్నీ కట్టాలంటే ఇద్దరు చేయాల్సిందే అంటారు. చేయాల్సి ఉన్నట్టు తల్లిదండ్రులు తీసుకుని పెట్టుకోండి. మళ్ళీ వీళ్ళిద్దరికి దొబ్బుదేలు. నా ఏళ్ళ తల్లిదండ్రులు తీసుకొస్తే వాళ్ళకనమంట, వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొస్తే వీళ్ళకమంట. అడుగుతానండి చెప్తున్నా, ఇదంతా లోతుకెళ్తే ఇంత దరిద్రాలు ఉంటాయి. సో ఆ మాత్రం మేనేజబుల్ గా మీరు లేరు అని అంటే మీరు ఇంకెంత వేస్ట్ కనమాకండి అంటున్నాయి చక్కగా. ఓకే, గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది, ఏమిస్తుంది అనేది మీకు కూడా తెలుసు. ఇక్కడ మీరు ఇందాక అమ్మాయిల వర్షన్ క్లియర్ గా మనం చెప్పుకున్నాం. మరి అబ్బాయిలు చెడిపోవడానికి అబ్బాయిలు వీటిలో అంటే అది ఎక్కడ ఎంటర్ అవుతున్నారు పిల్లలు అనేది యాప్స్ ద్వారా అమ్మాయిల్ని ట్రాప్ చేసి అమ్మాయిల వర్షన్ మనం తీసుకున్నాం. ఈ అబ్బాయిలు ఏ పాయింట్ లో కనెక్ట్ అవుతారు? అబ్బాయిని కంట్రోల్ చేయడం అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మాయిలు కంట్రోల్ పెట్టాలి, అబ్బాయి అటు ఇటు వచ్చినా పర్వాలేదని ఒక పాయింట్ ఉంది కదా. సో ఈ అబ్బాయిల పాయింట్ ఆఫ్ లో వీళ్ళు చెడిపోవడానికి మెయిన్, దే ఆర్ గివింగ్ మనీ, దీస్ పీపుల్ ఆర్ టేకింగ్ మనీ. వాళ్ళు డబ్బులు తీసుకుని వెళ్ళి వాళ్ళు చేయాల్సిన పనులు వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఏంది లస్ట్, ఇది సేమ్ లస్టే చెప్తున్నా కదా. ఓన్లీ పాయింట్ ఇక్కడ మనం ఆడవాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నా, డే 1 నుంచి మనం మాట్లాడుతుంది ఉమెన్ రైట్సే. మనం ఎప్పుడు ఉమెన్ సైడే ఉంటాం. కానీ వీళ్ళకి మనం చెప్పేది ఏంటి, ఇట్లా ఉండాలని కూడా చెప్పట్లా. జస్ట్ పిల్లల్ని కనమాకండి, దద్దులు అవుతారని చెప్తున్నాం. మీరు ఎట్లయినా ఉండండి, మీ ఫ్రీడమ్ అది. ఎందుకంటే మగోడు ఎట్టయినా బతికినప్పుడు నేను బతుకుతానంటే బతకండి.
బట్ మీ వల్ల దేశానికి ఉపయోగం లేదు. దేశానికి ఉపయోగం ఎవరి వల్ల? ఆడదాని వల్ల. మగోడు వల్ల ఏ లాభం లేదని అంటున్నాను నేను. మగోడు ఎట్టైనా తిరుగుతాడు, ఎట్టైనా చేస్తాడు, అంతే. వాడు అంతే చేస్తాడు. వాడి వల్ల దేశానికి ఏం లాభం లేదు. కానీ ఆడదాని వల్లే దేశానికి లాభం ఉంది. ఎందుకనంటే ఒక మంచి మగవాడిని తయారు చేయాలంటే, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ని తయారు చేయాలంటే ఆడదే కారణం. విజయ్ గారు, మీరు మాట్లాడిన ప్రతి మాట, మీరు ఎంత సీరియస్ అయినా అది చాలా ఆలోచించి జరుగుతున్న చాలా మీరు ఒక్కటి పాయింట్ మీరు మాట్లాడుతున్నప్పటికీ ఈ మిగతా పాయింట్స్ అన్నిటి గురించి తెలిసి మీరు బార్న్ చేస్తున్న సిచ్యువేషన్, అది అర్థం చేసుకోకుండా ఈయనేంటి ఇట్లా అరుస్తారు అనే వాళ్ళు ఉంటారనేది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన మగవాడు ఎదవలా తయారయ్యాడంటే ఏంటి అర్థం? అసలైన బేస్ పాయింట్ లో కదా మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సింది ఆడదే. ఆడవాళ్లే సరిగ్గా ఉంటే గనక మగవాడు సరిగ్గా ఉంటాడు అని అంటున్నా నేను. అందుకే మగవాడు అనేవాడు మొగుడై ఉండాల్సిన అవసరం లేదు. కొడుకు అయినా చాలు కదా. కొడుకు మంచిగా ఉండాలి అని అంటే ఆడవాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు ఇంతకు ముందులాగా. ఇంతకుముందు ఇప్పటికీ 80s పుట్టిన వాళ్ళు, 85లో పుట్టిన వాళ్ళు, కానీ ఎథిక్స్ 90s లోపల పుట్టిన వాళ్ళు కాస్త ఎథిక్స్ ఫాలో అవుతున్నారు. ఎందుకనంటే వాళ్ళ అమ్మమ్మలు, తాతాయిలు వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని, అంత ముత్తాతల దగ్గర నుంచి నేర్చుకున్న మన కల్చర్ కాస్త ఉంది. అది డెడ్ అయిపోతుంది. రేపు నెక్స్ట్ జెన్జీతో డెడ్ అయిపోతుంది. వాళ్ళ ఎంత డిఫరెంట్ ఇట్లా బతుకుతామంటే కుదరదు. ఎందుకనంటే కల్చర్ ఉంటేనే దేశం ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఏ రోజైతే కల్చర్ అనేది డెడ్ అయిపోద్దో దేశం అనేది ఆ రోజుతో అయిపోయినట్టే అంటున్నా నేను. ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఇండియాలో మన పూర్వీకులు ఇక్కడ ఉన్నాం అని అంటే అర్థం ఏంటి? మనం ఒకళ్ళనొకళ్ళు ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకొని మన యొక్క కల్చర్ని ఫాలో అయ్యాం కాబట్టి, మన యొక్క ధర్మాన్ని ఫాలో అయ్యాం కాబట్టి మనం బతుకున్నాం. చైన్ బ్రేక్ అవుతుంది టైం, ఇది పూర్తిగా చైన్ బ్రేక్ అయ్యే టైం వచ్చేసింది. ఇక అది ఫాలో అవుతారా? పాతకాలం పద్ధతుల్ని, కొన్ని పద్ధతుల్ని, కొన్ని లైన్లు తీసుకొని బతకమండి. ఇక్కడ ఫ్రీడమ్ ఎవరికి లేదని అంటలా. ఆడవాళ్ళకి ఫ్రీడమ్ ఉంది, వేసుకోండి డ్రెస్సెస్. చాలా మోడల్స్ ఉంటాయి వేసుకోవడానికి, దాని గురించి మనం అబ్జెక్షన్స్ ఏం లేవు. బట్ కొన్ని మీకే ఆక్వర్డ్గా ఉండి, ఇప్పుడు మీరు చూడండి, చాలామంది మేము ఎట్ట డ్రెస్సులు వేసుకుంటే మీకెందుకు? అవును నిజం. నేను ఎప్పుడు డ్రెస్ గురించి మాట్లాడట్లా. మీరు రీసెంట్గా చాలా ప్రెస్ మీట్లో చూస్తే హీరోయిన్లు ఫీల్ అవుతున్నారు ఆక్వర్డ్గా. ఇట్లా మీరు చూసే ఉంటారు. ఒక మనిషి వచ్చి అంత ఇబ్బంది ఎందుకు పడుతున్నారు? వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు షో? హీరోయిన్లన్నా సరే, వాళ్ళ డబ్బు సంపాదన అంటే వాళ్ళకి మొత్తం వాళ్ళ డ్రెస్సింగ్ అలానే ఉండాలని అనుకున్నారు. ఆరబోస్తేనే కదా. పీపుల్ వాళ్ళంటే ఆ కాసేపు వేసుకుని నార్మల్ డ్రెస్సుల్లో ఉండిపోతారండి. వాళ్ళు సంవత్సరాలకు 2 సార్లు కనిపిస్తారు. ఇక్కడ రోజు ఇలానే డ్రెస్ మెయింటైన్ చేయడం, రోజు లిప్స్టిక్ వేసుకుని ఆ డ్రెస్ యాజ్ ఇట్ ఈజ్ మీద తెచ్చుకోవాలి. ఒకసారి వేసుకోవడం, డైలీ అదే మేకప్, డైలీ డ్రెస్లు వేసుకొని డైలీ ఇలానే ఫిట్ హీల్స్ మీద అనడం, కాసేపు మెయింటైన్ చేయడం, మేకప్ వేసుకోవడానికి ఇంత టైం ఇక్కడ స్పెండ్ చేస్తా ఉంటున్నా అనేది నాకు కూడా. సో ఓకే, వాళ్ళు ఎట్లున్నా ఇబ్బంది లేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కొన్ని లైన్స్ అనేవి ఉండాలి అంటున్నాను. ఇప్పుడున్న ఫ్యూచర్ ఎంత అడ్వాన్స్డ్ అయినా ఉమెన్కి ఫుల్ ఫ్రీడమ్. ఎందుకంటే చెప్పాం కదా మన ఇందాక, దేవుళ్ళ కంటే దేవతలు ఎక్కువ ఉంటారు మనకి ఇండియాలో. మీరు చూస్తే ప్రపంచంలో ఎవ్వరు అంతమంది దేవతలను పూజించరు. అక్కడే అర్థమవుతుంది కదా ఆడవాళ్ళకి మనం ఇచ్చే విలువ. అందరూ అనుకుంటారు ఆడదానికి విలువ లేదు, మమ్మల్ని తొక్కేశారు, నలిపేశారు, కాలు కింద వేసి నొక్కారు అని చెప్పేసి. ఇప్పుడు అబ్బాయిలు ఏమంటారు? అదే అంటారుగా, మమ్మల్ని డ్రమ్లో పెట్టారు, కుక్కర్లో పెట్టారు అని చెప్పి కామెడీ చేస్తున్నారు. ఓకే, ఎందుకని అంటున్నారని మీరు ఒకప్పుడు అన్నారు కాబట్టి ఇప్పుడు మీ వీళ్ళు అంటున్నారు. సో ఇవన్నీ ఎప్పుడు కో ఎగ్జిస్టింగే. అవును, మూడు పిల్లల గొడవలు వాటెవర్ ఇవన్నీ కో ఎగ్జిస్ట్ అయ్యి మనం ముందుకెళ్తా ఉంటాం. ఎప్పుడు ఉండేదే టీవీ ఛానల్ వచ్చినాయి కాబట్టి దాన్ని యాంప్లిఫై చేసి ఏదో దరిద్రం మసాలా వేస్తారు కాబట్టి ఇద్దరు ఇంకా పెంట అవుద్ది. అది చూసేసి ఎట్లా తయారయ్యారనుకోండి, అవన్నీ పక్కన పెట్టేసింది. లైన్స్, ఆడవాళ్ళు రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే. ఈ ప్రపంచాన్ని నడిపించాల్సింది వాళ్ళే. ఎందుకంటే మీ వల్ల మీరు ఉన్నారు కాబట్టి మేము ఉన్నాం. మా వల్ల మీరు రావటం కాదు, మీ వల్ల మేము ఉన్నాం అంటున్నా. సో యు ఆర్ ద షేప్, మీరే షేప్ చేయాల్సింది. సో మీరు కొన్ని లైన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లానే మేల్ పీపుల్, మగవాళ్ళు కూడా కొన్ని లైన్స్ గీసుకోవాల్సిన అవసరం ఉంది. లైన్స్ ఏమి లేవు, ఇష్టం వచ్చినట్టుగా మేము విచ్చలవిడిగా మనం నోటుకు వచ్చింది మాట్లాడతాం, ఇవ్వడం తిరుగుతాం అంటే కుదరదు అనేసి నేను అంటున్నా. సో ఎవడో వచ్చి కంట్రోల్ పెట్టాలి, ఎవరో వచ్చి గీత గీయాలి కాదు, దీనికి లా ఉండదు. అసలు లాకి దీనికి సంబంధం లేదు కదండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న తెలుసా, ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలు అనిపిస్తే మీరు స్టార్టింగ్ ఒక డైలాగ్ చెప్పారు, హీ షీ అని 2 వాష్రూమ్స్ సపరేట్ గా ఉంటాయి. లాలో అది లేదు, కానీ ప్రతి ఒక్కరు చక్కగా ఫాలో అయ్యే ఒక మినిమం కామన్ సెన్స్ పాయింట్, ఇలాంటి కామన్ సెన్స్ పాయింట్ అని తెలిసి కూడా మ్యాన్ ఇస్ ఎ మ్యాన్ విల్ నాట్ ఎంటర్ ఇంటూ లేడీస్ టాయిలెట్. అది ఎవరో సద్గురు గారే చెప్పింది, వాసుదేవ్ సద్గురు గారు చెప్పిండు. ఒక ఎగ్జాంపుల్ అది. ఓకే, మగవాడు ఆడవాళ్ళ టాయిలెట్లోకి ఎందుకు ఎంటర్ అవ్వడు అని అంటే లాలో ఎంటర్ కాకూడదని లేదు, వెళ్ళొచ్చు. నాకు లా ఉంది కదా నేను వెళ్ళొచ్చు. బట్ కామన్ సెన్స్ పార్ట్ అది.
తప్పు. ఆడవాళ్ళ టాయిలెట్లోకి మగవాడు వెళ్ళకూడదు అనేది తప్పు. సో ఇట్లానే ప్రతిదీ లాని పెట్టుకొని బతుకుతానంటే కుదరదు. లా సంసారాలు నడిపిదు. లా మన జీవితాలని నిలబెట్టదు. కూల్చుద్ది అవసరమైతే. మన మోరల్స్, మన కల్చరు, మన లవ్ టువర్డ్స్ ఈచ్ అదర్ ఇవే మనం నిలబెట్టేది, మనల్ని ఒక మనిషిలాగా చేసేది. మనం ఇన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది లా వల్ల కాదు, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ వల్ల కాదు, ఈ నాయకుల వల్ల కాదు, ఇంకొక చెప్తున్నా కదా ఇలాంటి వాళ్ళ వల్ల కాదు. మనం పాటించిన సిద్ధాంతాలు, మన ఐడియాలజీ, మన యొక్క ధర్మం, మన ధర్మం ఇది పాపం ఇది పుణ్యం అంటూ మనం చేసిన లవ్ టువర్డ్స్ పీపుల్, ఓకే, అవతలోడి మీద మనం చూపించిన అభిమానం, ఆదరణ, రెస్పెక్ట్, వీటి మీదే మనకి ప్రపంచం అంతా రెస్పెక్ట్ ఇచ్చింది ఈ రోజుకి. కానీ ఈ రోజు తప్పిపోతుంది, ఎదోల్లా తయారవుతున్నాం కాబట్టి. ఎందుకు? ధర్మాన్ని వదిలేసాం కాబట్టి. ధర్మం అంటే ద వే ఆఫ్ లివింగ్. ఓకే, ఇండియా, భారతదేశంలో మనం భారతీయులం, ద వే ఆఫ్ లివింగ్ని మనం పూర్తిగా ఇలా వెస్టర్నైజేషన్ అయిపోతే కనుక చూడండి రోడ్ల మీద ఎట్ట తిరుగుతుంటారు, దరిద్రులాగా అయిపోయారు. నేను మీకు చెప్తాను, అమెరికాలో ఒక ఆడది వచ్చి ఆ బార్లో కూర్చుంటుంది, 1 గ్లాస్ ఆఫ్ వైన్ తీసుకుంటుంది, విత్ ఇన్ ఏ మినిట్ ఎదురుగా ఉన్నోడితో మాట్లాడుకుంటుంది, 1 నైట్ స్టాండ్ తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ వాడితో పిల్లల కంటే లేకపోతే లేదు. సింపుల్, ఒక 5-10 నిమిషాల్లో ఒక మనిషిని. అలాంటి బతుకులు వద్దు అంటున్నాం. అట్లాంటి దరిద్రం మనకు వద్దు. చక్కగా మన పూర్వీకుల నుంచి, మన తల్లిదండ్రుల నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. చూసి నేర్చుకోండి. జీవితాంతం ఎలా వాళ్ళు కలిసి ఉన్నారు, ఇప్పుడు 100 years 90 years కూడా కలిసి ఉన్న మన తాత ముత్తాతలు చూడండి, ఇప్పుడున్న ఫ్యామిలీస్ కాకుండా. సో వాళ్ళని చూస్తే వాళ్ళకు ఉండవా ఏ గొడవలు? సాధారణంగా ఏంటంటే మీకు తెలియదు ఎదగడం, మాలా మీరు ఉండలేరు అని సాధారణంగా చెప్పే డైలాగ్స్, కానీ దానిలో ఉన్న బ్యూటీ వీళ్ళకి అసలు తెలియదు. అదే. సో ముసలోళ్ళు అయిపోయిన తర్వాత అర్థమైంది రోగాలు వచ్చి. ఇప్పుడు ముసలోళ్ళు అంటే ఎప్పుడో కాదండి, 40 దాటితే ముసలోళ్ళే. 32కి బీపీలు స్టార్ట్ అవుతున్నాయి అందరికి. షుగర్లు 30 నుంచి 25కి వచ్చిన వాళ్ళు కూడా, 25కి కూడా షుగర్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. 40 వచ్చేసరికి వీక్ అయిపోతాం. అప్పుడు స్లోగా ఏదో ఒకటి, తల్లిదండ్రులు స్లోగా వాళ్ళు వీక్ అయిపోతారు. మనం రోగాలు పడి ఆ మంచం మీద పడినప్పుడు ఆ వాల్యూ తెలుస్తుంది, భార్య వాల్యూ తెలుస్తుంది. మగవాడు నేర్చుకోవాల్సిన విషయాలు నేను చెప్తుంది. హాస్పిటల్స్ నిండిపోవడానికి సో రోజు షర్ట్ మార్చినట్టు పెళ్ళాలని ఎన్నో లవర్లు మార్చడం అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు, మంచిది కాదు. అది వాట్ యు గెట్. సెక్స్ అనేదే కాదు కదా జీవితాంతం, బ్యూటిఫుల్ లవ్. సో ఇవి కూడా ఉంటాయి కదా. సో ఇలాంటి మంచి విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చూసి ప్రతి దరిద్రాన్ని చూసి మీరు అనుకరించడం మానేసేసేయండి. ఇంటర్నెట్లో కనిపించే దరిద్రం అంతా మనుషుల్లాగా ఇప్పుడు మళ్ళీ మీ సౌండ్లు తీయండి. ఇంతకు ముందు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా అయిపోయింది సొసైటీ, ఎలా అయిపోయారు మీరే ఆలోచించుకోండి. నేను ఎంత దరిద్రుల్లా తయారయ్యాను. ఈవెన్ నేను ఒకప్పుడు సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడతా నేను కూడా క్రింజ్లాగా నాకు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఇట్లాంటి దరిద్రం గురించి మాట్లాడతానని రోజు వచ్చిద్దని నేను అనుకోలేదండి, ప్రామిస్గా చెప్తున్నాను. నేను పద్దాగా చాలా ఛానల్స్లో నన్ను ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే నేను ఎక్కడో ఆపేసేవాడిని. మీతో ఇది సెకండ్ వీడియో. కంటిన్యూషన్లో వెళ్ళిపోతూనే ఉన్నా, మాట్లాడుతూనే ఉన్నా ఈ దరిద్రం గురించి. నేను నిజంగా ఇష్టపడలేదండి మాట్లాడదాన్ని, ఎందుకంటే ఇవన్నీ మనం ఆలోచించుకోవాల్సిన విషయం. దీనికంటూ పుస్తకం ఉండదు, నేర్చుకోమని దీనికంటూ ఇది మనకు మనమే ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది చెప్తున్నాను నేను. ఖచ్చితంగా ఈరోజు విజయ్ గారు చెప్పిన ఈ డిస్కషన్ ఏదైతే ఉందో, ఎప్పటి నుంచో పీలుస్తున్న గాలి పొల్యూషన్ అయింది అంటున్నారు, ఎప్పటి నుంచో వాడుతున్న నదులు పొల్యూట్ అయినాయి అంటున్నారు. కాదు, మనమే పొల్యూట్ అయిపోయామని నాకు క్లియర్గా అర్థమైంది విజయ్ గారు. సో నేను నిజంగా బ్రెయిన్కి హార్ట్కి తీసుకోలేని ఎన్నో విషయాలు, ప్రపంచంలో జరుగుతున్న విషయాలు, జరగని ఎన్నో మీకు తెలుసు, అది వేరే ఎపిసోడ్ వేరే పార్ట్ అనుకోండి, కానీ జరుగుతున్న ఇన్ని విషయాలను చూసి మనం ఏం తింటున్నాం, ఎందుకు ఉంటున్నాం క్వశ్చన్. ఈ చిన్నప్పుడు ఎప్పుడో ఒక సినిమాలో వచ్చింది, నేను ఎవరో అని తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకోవాల్సిన టైం వచ్చింది. నువ్వెవరో కాదు, నువ్వేం చేస్తున్నావో తెలుసుకో, తర్వాత నువ్వెవరో తెలుసుకుందావు. కానీ టూ మెనీ, ఇట్స్ డిఫరెంట్. అసలు ఒక సినారియో చూస్తే నాకు నిజంగా బ్రెయిన్ బ్లాస్ట్ అయిందని చెప్పాలి. ఇలాంటి లైఫ్లో మనం ఉంటున్నామా, ఇలాంటి సొసైటీలోనా మనం ఉంటుందని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. ఒకసారి థింక్ చేయాల్సిన, ఆలోచించాల్సిన టైం ఇది. పేరెంట్స్ కాదు, సెల్ఫ్ చదువుకుంటున్నారు, డిగ్రీలు వస్తున్నాయి, మార్కులు, నో యూజ్. సో కొంచెం అది ఆలోచించండి. ఈ లైన్ వేరే వాడు వెళ్తుంటే ఫ్రెండ్స్ లాక్కురండి అనేది నాకు అనిపించింది. ఎందుకంటే ప్రతి దగ్గర పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్సే ఉంటారు, ఫ్రెండ్స్ లేకపోతే కజిన్స్ వీళ్ళే ఉంటారు. పేరెంట్స్కి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మనం తిన్న ఫుడ్ అంత బాగుంది,
ఫుడ్ ఎటు పొల్యూట్ అవుతుంది, బ్రెయిన్లు అన్ని పొల్యూషన్ నుంచి ఫస్ట్ మనం మారితే ఈ పొల్యూషన్స్ అన్ని తగ్గుతాయి. రేపు ఒక రోజు ఒక జాబ్లో జాయిన్ అయ్యి మనం ఈ అన్ని బ్రెయిన్లో పెట్టుకుంటే జాబ్ ఎప్పుడు పర్ఫెక్ట్గా చేయగలుగుతాం? అది కొలాప్స్ అవుతుంది. ఇండియా కొలాప్స్ అవ్వడానికి ఉన్న మార్గాల నుంచి విముక్తి చెందండి అనే పాయింట్లు విజయ్ గారు చాలా రీసెర్చ్ చేసి సొసైటీలో జరుగుతున్న ప్రతి విషయాన్ని చెప్తుంటే బ్రెయిన్ పాడైపోయింది. అలా పాడు కాకుండా బాగుండాలి. రేపు విజయ్ గారు వచ్చి కొంచెం మారిందండి నేను చెప్తే అది వినాలని నాకు ఎన్ని కళ్ళు ఉంటే భారతదేశంలో ఉన్న వాళ్ళందరి కళ్ళు కలిపి నేనే ఎదురు చూస్తానేమో అన్న ఫీల్ వచ్చింది. ఇవి చాలా చిన్న వర్డ్ అయి ఉండొచ్చు, ఒక డైలాగ్ అయి ఉండొచ్చు, కానే కాదు, చాలా ఆలోచించి వచ్చిన మాటలు ఇవి. విజయ్ గారు కూడా మనకు చెప్తున్న ప్రతి మాట వేరే డైరెక్షన్స్ అన్నింటిలో చూసి చెప్తున్న మాట చాలా డెప్త్ నుంచి ఆయన విమెన్ సైడ్ తీసుకోవడం జరిగిందని నేను 100% నమ్ముతున్నా. సో బీ కాన్షియస్, మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకుంటూ వెళ్ళండి, తెలిసి కూడా అడుగు వేయండి, అక్కడ చచ్చిపోండి సరిపోతుంది, కానీ ప్రపంచానికి స్ప్రెడ్ చేయొద్దని నాకు అనిపించింది. విజయ్ గారు మీరు ఒక వర్షన్ తీసుకుంటే నేను ఒక వర్షన్ తీసుకున్నా, కరెక్టే, వాళ్ళు ఒక అడుగు వేశారు, అక్కడ చచ్చిపోతే హ్యాపీ, అక్కడతో కొలాప్స్ అవుతుంది, కప్పెట్టేస్తారు. బట్ ఇక్కడ అది జరగట్లేదు, స్ప్రెడ్ అవుతుంది, అదే పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో మీకు కూడా అది అనిపించిందా? స్ప్రెడ్ అవుతుంది, అదే కదా ఇక్కడ ఏంటంటే మనం పుడతాం. మీరు ఇప్పుడు ఒక పర్టికులర్ వ్యక్తి, ఇప్పుడు నేనున్నా ప్రపంచాన్ని నేనేం ఇంపార్టెంట్ కాదు, మీరు పెద్ద ప్రపంచానికి ఏం ఇంపార్టెంట్ కాదు, ఎవరైనా ఇంపార్టెంట్ కాదు, ఎవరు ఇంపార్టెంట్ కాదు, అన్లెస్ మీరు దేశానికి ఏమన్నా చేయగలిగితేనే అప్పుడే ఇంపార్టెంట్. ఓకే, పుడుతున్నారు చనిపోతారు, చనిపోయే వాళ్ళ గురించి 4 రోజులు పోతే వాళ్ళు ఇంతకుముందు కొన్ని వేల మంది చనిపోయారు, కొన్ని వేల కోట్ల మంది చచ్చిపోయారు, బతికారు, చచ్చారు, రాజ్యాలు లేచినాయి, కూలిపోయినాయి. నౌ దే ఆర్ టాప్ సాయిల్. ఓకే, నౌ దే ఆర్ టాప్ సాయిల్, పైన మట్టిలో కలిసిపోయారు వాళ్ళంతా. ఓకే, సో కానీ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక లెగసీ వదిలిపోయి, ఇంతకు ముందు ఏంటంటే చచ్చిపోతే వాళ్ళ గురించి చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు ఎవరో రేపు చచ్చిపోతే ఈ రోజు చచ్చిపోతే రేపుకి అందరూ మర్చిపోతున్నారు, చెప్పుకునే వాళ్ళు కూడా ఉండట్లేదు, ఉండరు. బట్ నేను అనేది ఏంటంటే ఏ వ్యక్తికైనండి చాలా మంది దీన్ని రాంగ్గా తీసుకున్నారు. అందరూ ఏమంటున్నారంటే ఇంతకుముందు మనం మంచి చేస్తే కనుక సంవత్సరాలు చెప్పుకునే వాళ్ళు, మా ముత్తాత ఇట్లా చేసాడు, ఇప్పుడు ఈ రోజు మనం చచ్చిపోతే కనుక రేపు ఎవడో చెప్పుకోవట్లా, అందుకని మనం ఏం చేసిపోయినా పర్లేదు, మనం ఏ క్రిమినల్ యాక్టివిటీ చేసినా, మనం ఏ తప్పులు చేసినా పర్లేదు అనుకుంటున్నారు. కనీసం దైవానికైనా భయపడండి. రేపు పైకి పోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జన్మ కూడా ఉండదు మీకు, మీ జీవితాంతం కొన్ని కోట్ల సంవత్సరాలు నేను ధర్మాన్ని నమ్మేవాడిని, అట్లాంటి శిక్షలు పడతాయి మీకు పైన. అయితే కింద ఉన్న వ్యక్తులకి ఏం చెప్తున్నానంటే ఒకటి, చచ్చిపోయే ముందు ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. ఈవెన్ నేను ఎప్పుడైనా సరే ఇంకొక నిమిషంలో మనకు తెలుస్తుంది కదా అయిపోయంలో ఇంకా అయిపోయిందిలే జీవితం అని, అప్పుడు ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. ఏం రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు, నేను అన్ని మంచి పనులనే చేశాను, అరే ఈ చెడ్డ పనులు చేయలేదులే, వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలో ఇలాంటి ఇంత పాపాలు చేసామా. ఎందుకంటే అలాంటి ఫీలింగ్ ఎవరికి వస్తుందంటే అండి, ఇప్పుడు వీళ్ళకి ఏం తెలియదండి, తర్వాత ఒక ఏజ్ పెరిగిన తర్వాత ఏదైనా రోగం వచ్చినప్పుడు బెడ్ మీద పడుకున్నప్పుడు ఇక మనకి ఏదన్నా అవ్వబోతుంది అన్నప్పుడు ఈ రీల్ అంతా తిరుగుద్ది, ప్రతి ఒక్కళ్ళు తిరిగిద్దండి. సో అప్పుడు కాశీ వెళ్ళి మునిగొత్తి అన్ని పాపాలు గడిగేసుకుంటే అట్లా ఉండదండి. చేసిన పాపానికి అనుభవించాల్సిందే, కర్మ అనేది ఉంటుంది, చేసిన పుణ్యానికి పుణ్యం అనుభవించాల్సిందే. ఓకే, ఎంత పాపం చేస్తే అంత పాపం అనుభవించాల్సిందే. ఇదంతా లాలో ఉండదండి, ఇవన్నీ చెప్తున్న ధర్మమే. ఇవన్నీ నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. కాకపోతే ఏంటంటే చెప్తున్నా కదా, మనిషిలాగా బతకడం నేర్చుకుని అంటున్నాను. ప్రతిదీ ఇల్లీగల్ అంటలా. ఇప్పుడు ఇందాక ఎఫ్ఐఆర్స్ గురించి మనం మాట్లాడినా, ఇంకోటి మాట్లాడినా, ఇంకోటి అన్ని ఇల్లీగల్ ఏం కాదు. కొన్ని నుండి మీరు కండెమ్ చేయలేదు సార్, అక్కడ పోనీ వదిలేయండి, ఇలా కావద్దు, అదో ప్రైవేట్ సీక్రెట్, స్టార్ మీకు ఉన్న వ్యామోహం సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్, దాని గురించి మాట్లాడలే. బట్ దాన్ని ఒక పబ్లిక్ చేసేసి దాన్ని అసలు మీరు ఒక ప్రాస్టిట్యూట్ లాగా తయారవ్వకండి మీరు అని చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం మెన్ కూడా చాలా లైన్స్ గీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా తప్పులు జరుగుతున్నాయి సొసైటీలో, మనం చాలా లైన్స్ క్రాస్ అయిపోయాం. ఒక్కసారి మనం అంతా మొత్తం ప్రపంచం మొత్తం ఎవడైనా సరే అండి, ఒక్కసారి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం ఉంది ఏం జరుగుతుందని. మనం ఎంతసేపు ముందు చూసుకొని ఉరుకుతూనే ఉన్నాం. ఇంకా ఇంతకుముందు ఆగి వెనక్కి చూసుకునేవాళ్ళు ఎక్కడొక్కడ, సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి అంత తప్పులు ఉన్నాయి, ఎవడు చూడలేదండి వెనక్కి తిరిగి. అసలు వెనక్కి తిరిగి ఒకనొక టైంలో ఉండేది. అప్పుడెప్పుడో పూర్వకాలంలో అంట ఆ చెట్టు అంత పెద్దది ఉండేదంట, ఇప్పుడు చెట్టు లేదు, ల్యాండ్ ఉంది, ఆ చెట్టు గురించి పట్టించుకోవడం. సో ఇట్లా ఇలా ఒక ఫిలాసఫికల్ గానే నేను చెప్పాను. నేను లా ప్రకారం ఇట్లా ఉండాలి, రోడ్డుకి ఎడంపై పక్కన అట్లా చెప్పట్లేదు నేను. బీ కేర్ఫుల్, ఎథిక్స్ ఫాలో అవ్వండి, మీరు ఎలా ఉండాలి కాదు, మీకు ఏది కరెక్ట్ అని అనిపిస్తే అది చేయండి.
కానీ మీరు ఇప్పుడు చేస్తుంది కరెక్ట్ అని కాదని మీకు తెలుసు, అయినా కూడా చేసి దాన్ని నేను కరెక్ట్ చేశాను, లాలో ఇట్లా ఉంది, కవర్ కవర్ ఆ, కవర్ లాలో ఇలా ఉంది అని చెప్పకండి అంటున్నా నేను. లాలో ఇలా ఉంది నేను కరెక్ట్ చేశానని చెప్పకండి. మీకు మీరు చేసే పనులు కరెక్ట్గా ఉన్నాయా? ఒక మోసపోయేటప్పుడు కానివ్వండి, తెలిసి మోసపోతున్నామని తెలిసి, అవతలని మోసం చేస్తున్నామని తెలిసి, ఓకే, ఇలా చేసిన తర్వాత లా ప్రకారం నేను చేసింది కరెక్టే, కానీ వాడు చేసాడని అవతలడి మీద తప్పులు తోయటం ఆపేసి మీకు మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది, రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండాల్సిన అవసరం ఉందనేది అంటున్నాను. 100% కాకపోయినా అట్లీస్ట్ బీ 50%, మీరు కనీసం 1% కూడా లేరు అని అంటున్నాను. ఈవెన్ మీ అండ్ ఎవ్రీవన్, యూ అండ్ ఎవ్రీవన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ నిజాలన్నీ నేను విని చాలా ఓ రకంగా అలిసిపోయా, ఇంత ఘోరంగా ఉందని. నా ఎనర్జీ మొత్తం ఏదైనా విషయాలు మంచివి వింటే ఎనర్జీ హై లెవెల్కి వెళ్తుంది. ఇన్ని ఘోరాలు ఉన్న తర్వాత నా ఎనర్జీ లెవెల్స్ మొత్తం డ్రాప్ అయిపోయాయి. చాలా బాధలు తిరిగిన డ్రాప్ అది. మరి మీ ఉద్దేశం ఏంటి? మీరు చూసింది ఏంటి? లేదా ఇది నిజమా? అబద్ధం అంటానికి కొంచెం కూడా సాక్ష్యం లేదండి, ఎందుకంటే అన్ని నిజాలే, ప్రూఫ్ ఉన్న మాటలే మాట్లాడుతున్నాం ఈ వీడియో ద్వారా. థింక్ వన్స్ ఫర్ ఎ గుడ్ సొసైటీ, ఎందుకంటే అక్కడే మనం ఉంటున్నాం కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్.